చూసుంటే నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసామో షెల్ స్క్రిప్టింగ్ అని ఒకసారి ఓవర్ క్యాప్ చేసుకుందాం. అంటే రీక్యాప్ ఏంటి నిన్న చూస్తుంటే మనము షెల్ స్క్రిప్టింగ్ గురించి డిస్కస్ చేసాం. షెల్ స్క్రిప్టింగ్ ఏంటి అంటే ఇవన్నీ కూడా నిన్న మీరు వినే ఉంటారు. షెల్ స్క్రిప్టింగ్ ఇట్స్ ఈజీ వే విచ్ ఎగ్జిక్యూటిబుల్ కమాండ్స్ అన్నీ కూడా. దాని తర్వాత మనం ఇంకోటి ఏం చేసామంటే ఒక లైనక్స్ మిషన్ క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన లైనక్స్ మిషన్లో దాంట్లో మనం ఏం చేసామంటే అవన్నీ కూడా కావాల్సిన ఇన్ఫర్మేషను అన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేసాం. అవును కదా. దాంతోపాటు మనం ఇంకోటి ఏం చేసామంటే ఈ జస్ట్ 80 ఏదైతే ఉందో మనం అపాచీ వెబ్ సర్వర్ అది కూడా అన్నీ ఇన్స్టాల్ చేసుకుంటూ వచ్చాం. సర్వర్ ఏది మనం ఇక్కడ క్రియేట్ చేసిన ఎస్టర్డే ఈ సర్వర్ అది కూడా ఇదే షెల్ స్క్రిప్టింగ్ మనం నేను ఇన్స్టాల్ చేసిన దీంట్లో కూడా. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే ఉందో ఇక్కడ ఇలాగా నార్మల్గా ఏంటి అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇవాళ మనము ఏదైతే చేద్దాం అనుకున్నాం అంటే ఇట్ మీన్స్ క్లాస్ 2లో వచ్చేసరికి ఏంటి అంటే defining variables envvar షార్ట్కట్ వదిలేసానండి. నెక్స్ట్ క్రియేటింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ స్క్రిప్ట్స్. ఇవి ఇవాళ చూద్దాం ఏంటి అని కూడా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నార్మల్గా మీరు ఇప్పుడు పవర్ షెల్ కనెక్ట్ అవ్వాలంటే షిఫ్ట్ పట్టుకుని రైట్ క్లిక్ చేసి ఓపెన్ పవర్ షెల్ విండో హియర్ అని క్లిక్ చేసి ఇక్కడ నుంచి యాక్సెస్ అవుతుంది. CODE స్పేస్ డాట్ అని ఇచ్చిన తర్వాత ఆ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అంతా కూడా ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, అక్కడి నుంచి యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఏంటి అంటే మనకు బేసిక్ స్క్రిప్ట్ అంటే మీకు ఎలా ఉంటుంది అంటే నార్మల్గా స్క్రిప్ట్స్ ఎలా రన్ అవుతాయి ఏంటి అంటే చూపిస్తాను చూడండి. script.sh. నిన్న ఇక్కడ మనము షెల్ అని ఒకటి ఇన్స్టాల్ చేసాం. ఏది షెల్ అంటే షెల్ ఫార్మాట్. ఈ షెల్ ఫార్మాట్ ఏదైతే ఉందో ఇది ఇన్స్టాల్ చేయడం వల్ల ఏంటి అంటే .sshకి .bashకి .bash ఏదైతే ఉందో .bashకి .docker ఫైల్కి ఇవన్నీ కూడా ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఆ స్క్రిప్ట్లో అవి మనకు చూపిస్తుంది. అంటే ఇది తప్పు ఉంది, ఇక్కడ మార్చుకోవాలి అన్నీ కూడా అది మనకి క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక బేసిక్ రాస్తున్నాను. ఏంటంటే హ్యాష్ అని ఇస్తే అది కమెంట్ అనమాట. అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ ప్రింట్ 1 to 10 నెంబర్స్ జస్ట్ మెన్షన్ చేశాను. ఇక్కడికి వచ్చేసరికి ఒక స్క్రిప్ట్ రాద్దాం. ఏంటి అంటే ఫర్ ఐ ఇన్ కాదు ఇన్ ఇక్కడికి వచ్చేసరికి స్క్వేర్ బ్రాకెట్స్లో ఏంటి అంటే మనం మెన్షన్ చేయాలి 1 to 10. అంటే మనం 1 నుంచి స్టార్ట్ అయ్యి 10 వరకు ఏంటి అవ్వాలి. ఇక్కడికి ఇచ్చిన తర్వాత తర్వాత ఎకో అంటే ఏంటి అంటే ఎకో స్టేట్మెంట్. ఇది ఎకో స్టేట్మెంట్ $i ఇచ్చి డన్. ఎప్పుడైతే కోడ్ రాసిన తర్వాత Ctrl+S అని కొడితే ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తాయండి. దీన్ని ఇంటెండెంటేషన్ అంటాం. అంటే ఆటోమేటిక్గా స్క్రిప్ట్ రాసింది షెల్స్ ఫార్మాట్ రాయడం వల్ల అదన్నీ కూడా వర్క్ అవుతుంది అన్నమాట. అంటే కరెక్ట్ ఫార్మాట్ చూపిస్తుంది. కావాలంటే చూడండి, ఇప్పుడు ఇవన్నీ కలర్ఫుల్గా కనిపించాయి కదా. ఇప్పుడు ఇంకొకటి తీసుకున్నాం. ఏది script.abc ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసారనుకో ఇవేమీ రావు. ఎందుకు అంటే ఇవి షెల్ ఏదైతే మనకు రాసామో అవి ఇక్కడ చూస్తుంటే స్క్రీన్ మీద ఎక్స్టెన్షన్స్ అంటాం దాన్ని. .ssh .bash వాటికి మాత్రమే ఇవి చూపిస్తాయి. కావాలంటే ఇప్పుడు చూడండి, ఇదే ఫైలు script.bash అని ఇచ్చాను అనుకో, ఇక్కడ రాస్తే మళ్ళీ ఇక్కడ కనిపిస్తాం. ఇదంతా కూడా ఏం చేంజెస్ చేసినా అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మీరు కోడ్ రాశారు కదా, ఈ రాసిన కోడ్ మీకు సేవ్ అవ్వాలి అనుకో, అంటే ఇలా చూసిన వెంటనే కోడ్ సేవ్ అయ్యిందా సేవ్ అవ్వలేదా అంటే మోడిఫికేషన్స్లో ఉందా మీకు తెలియడం కోసం ఏంటి అంటే ఇక్కడ ఈ సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా, చూసారా? ఈ సర్కిల్స్ ప్లేస్లో Ctrl+S అని కొడితే ఇక్కడ ఆటోమేటిక్ మారిపోయింది. ఇక్కడ మారలేదు. అంటే ఇది మోడిఫికేషన్ అయింది బట్ సేవ్ అవ్వలేదు. ఇది
సేవ్ అయింది. ఇలా మీరు కోడ్ చూసిన వెంటనే మీకు తెలుసుకోవచ్చు. ఇదే కాదు, మీకు ఇంకోటి కూడా ఉంది. ఇంకొక ఫార్మాట్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ 1.sh ఎలా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఎకో. ఇప్పుడు ఇందా నేను ఇలాగా స్క్రిప్ట్ రాసి 1 to 10 అని చెప్పాను కదా. ఇక్కడ ఏంటి అంటే ఇంకో మెథడ్ ఉంది. ఇలా కాకుండా 1 అని ఇచ్చి 2 3 ఇలా ఇస్తారన్నమాట. నార్మల్గా ఇలా కూడా ఇవ్వచ్చు. బట్ ఏంటి అంటే ఇది కరెక్ట్ పాత్ కాదు. ఎప్పుడైనా ఫైల్ డిలీట్ చేయాలంటే షిఫ్ట్ డిలీట్ అని కొడితే షిఫ్ట్ డిలీట్ అని కొడితే అది మూవ్ డిలీట్ అవ్వాలని అడుగుతుంది. ఇది కరెక్ట్ పాత్ అంటే ఇది బేసిక్ స్క్రిప్ట్. నార్మల్గా ఏంటి అంటే అది ఇది అసలు స్క్రిప్టే కాదు. స్క్రిప్ట్ అంటే ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. జస్ట్ మీ రిఫరెన్స్ కోసము మీకు మాత్రమే చూపించడం కోసం ఆ స్క్రిప్ట్ అది నేను రాశాను. నార్మల్గా ఏంటి అంటే స్క్రిప్ట్ ఎలా ఉంటుంది అంటే cd .ls ఇక్కడికి వస్తే టెరాఫార్మ్ చూసారా, టీ ట్యాబ్ ls ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు టెరాఫార్మ్ మాడ్యూల్స్ చూసారా, cd మీకు డైరెక్ట్గా కోడ్ డాట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చాలా ఉన్నాయి. టెరాఫార్మ్ ఫంక్షన్స్ అని, టెరాఫార్మ్ మాడ్యూల్స్ అని ఇలా ఉన్నాయి కదా. దీన్ని కోడ్ అంటామండి. అంటే ఏదైతే ఉందో మనం ఇక్కడ రాసిన కోడ్ ఇది ఉందా, ఇక్కడికి వచ్చేసరికి ఇంపోర్ట్ అని ఇవన్నీ నాకు కమెంట్లో పెట్టండి. ప్రొడక్షన్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏవైతే ఇక్కడ నేను రాసానో 1 by 1 ఈవెన్ మాడ్యూల్స్లో కానీ నెట్వర్క్లో కానీ ఏవైతే రాసామో ఇవి కోడ్ అండి. అది అసలు కోడే కాదు. మీకు రియల్ టైంలో ఏంటి అంటే కోడ్ ఇలా డిప్లాయ్ చేస్తాం. నార్మల్గా ఎప్పుడు కూడా కోడ్ ఏదైతే ఉందో ఇది అసలు కోడే కాదు. ఏదైతే ఉందో ఇది జస్ట్ మీ ఐడెంటిఫికేషన్ కోసమే తప్ప ఇక్కడ ఏదైతే రాసామో డిప్లాయ్మెంట్లు ఏవైతే టెరాఫామ్లో ఇది కోడ్ అనమాట. ఇలా కోడ్ రాస్తాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి క్వశ్చన్ ఏంటి అంటే cd డాట్ డెవాప్స్లోకి వచ్చాం కదా, ls షెల్ స్క్రిప్ట్ ట్యాబ్ ఓకే క్లియర్. ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మనం ఈ కోడ్లోకి వచ్చిన తర్వాత ఈ కోడ్ రాసాం కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ సర్వర్ కనెక్ట్ అవుదాం. ఏది మనం నిన్న క్రియేట్ చేసిన సర్వర్కి ఒకసారి కనెక్ట్ అయ్యి ఏం చేయాలో చెప్తాను చూడండి. వేరే పిట్టిలోకి వచ్చి క్లియర్. ఇక్కడ కోడ్ రాసాం కదా. నార్మల్గా ఈ కోడ్ ఇలా రాసిన తర్వాత ఇక్కడ డిప్లాయ్ ఇలా కొట్టారనుకోండి అయిపోద్ది. ఏది 1 to 10 వచ్చేస్తుంది. ఇది అందరూ చేస్తారు. కానీ మనమేం చేయాలి, దీనికంటే ఒక ప్రొసీజర్ ఉంది. దీనికంటే ప్రొసీజర్ ఏంటి అంటే నార్మల్గా ఏంటి అంటే ఎవ్రీ పర్సన్ నార్మల్గా ఇలా డిప్లాయ్ చేసి క్లియర్ చేసి సర్వర్స్ మీద రన్ చేస్తారు. బట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే కోడ్ చేంజెస్ ఉందో కంటిన్యూస్గా ఆ చేంజెస్ ఉన్న కోడ్ ఏంటి అంటే మనకి అంటే ఇప్పుడు సపోజ్ ఈ కోడ్ ఉంది. ఇప్పుడు ఒక అతను వచ్చి ఇది ఇక్కడ 10 రాశాడు అంటే నార్మల్గా ఈ కోడ్ ఏదైతే ఉందో మనకు లోకల్లో ఉంది. కానీ మనం ఏం చేయాలంటే దీన్ని తీసుకెళ్ళి ఈ కోడ్ అంతా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి, రిమోట్లో పెట్టాలి. రిమోట్లో పెడితే అంటే ఏంటి అంటున్నారు, ఇప్పుడు ఇందాక మాడ్యూల్స్ చూసారు కదా, టెరాఫార్మ్ మాడ్యూల్స్ అవన్నీ కూడా ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్కరు అంటే ఏంటి EC2 అని ఒకళ్ళు అంటే కంప్యూటర్ ఒకళ్ళు మాడ్యూల్ వర్క్ చేస్తారు. ఆర్గనైజేషన్స్లో డెవాప్స్ ఇంజనీర్స్ అంటే చాలామంది ఉంటారండి. ఒకడే డెవాప్స్ ఇంజనీర్ ఎప్పుడు ఉండడు. దాంట్లో ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాడ్యూల్స్లో వర్క్ చేస్తారు. ఎలా అంటే ఒకరు నెట్వర్క్ మీద వర్క్ చేస్తారు, ఒకరు కంప్యూటర్ మీద వర్క్ చేస్తారు, ఒకరు IAM మీద, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సర్వర్స్ మీద వర్క్ చేస్తూ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వర్క్ చేస్తారు. బట్ లోకల్లో ఈ కోడ్ ఉంది. సపోజ్ ఇప్పుడు 1 to 10 ఉంది, తర్వాత 15 ఒకటి ఉంది, నెక్స్ట్ 20 ఉంది మోడిఫికేషన్స్, లేదు తర్వాత 25 ఇలా డిఫరెంట్ మోడిఫికేషన్స్ ఉన్నాయి. బట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇలా రాసిన కోడ్ అంతా కూడా వెర్షన్స్ అంటే ఏంటి, మనం ఈ కోడ్ రాసి అంటే మనం అంటే డిఫరెంట్ పర్సన్స్ రాశారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కోడ్స్ ఉన్నాయి. కానీ మనకి తెలియదు కదా ఎవరు ఏ కోడ్ రాశారు. నార్మల్గా ఏంటి అంటే ఇప్పుడు మనకు తెలుసు ఓవరాల్గా చూసి Ctrl+Z కొడితే జస్ట్ 25 ఆ తర్వాత 20 15 ఇలా కనిపిస్తుంది. కానీ ఆర్గనైజేషన్స్ లెవెల్స్లో ఆ కోడ్ అంతా మనం చూడలేము కదా. ఆ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అంతా చూడలేము. కానీ మనకి చూడాలి అంటే మనకు ఒక మెథడ్ ఉంది. ఏంటి అంటే వెర్షన్ కంట్రోల్. ఇదేం చేస్తుంది అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ను ఆటోమేటిక్గా నువ్వు రాసిన కోడ్ ఏదైతే ఉందో అంటే
నీ కోడ్ ఎప్పటికెప్పుడు రాసిన కోడ్ అంతా సేవ్ యువర్ కోడ్ చేంజెస్, అంటే రాసిన కోడ్ అంతా ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఏం చేస్తుందంటే ట్రాకింగ్ యువర్ కోడ్. ట్రాకింగ్ కోడ్ అంటే ఏంటి అంటే ఆ కోడ్ ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే కోడ్ ట్రాక్ చేసావు అంటే ఐ మీన్ నీ కోడ్ ఏదైతే ఉందో ఆ నీ కోడ్ అంటే మనం పుష్ చేస్తాం. ఇప్పుడు దీనికి బెస్ట్ మెథడ్ ఏంటి అంటే గిట్. నేను ఏంటి అంటే గిట్ యూజ్ చేస్తానండి దీనికి. గిట్ దేనికి యూజ్ చేస్తానంటే ఇట్స్ ఏ సాఫ్ట్వేర్ అండ్ ఫర్ కోడ్ చేంజెస్ ఆర్ ఫర్ కోడ్ అంటే ఐ మీన్ ఇట్స్ లైక్ ఏ ఎలా ఉంటుంది అంటే ఆర్ కోడ్ ట్రాక్ అనుకుందాం. ఇట్స్ ఏ సాఫ్ట్వేర్ ఫర్ కోడ్ ట్రాక్, అంటే మన కోడ్ ఏదైతే ఉందో అదంతా ట్రాక్ చేయడానికి. దీనికి ఏంటి అంటే నార్మల్గా ఆర్గనైజేషన్స్ కాదు, ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అంటే గిట్కి 2 weeks తీసుకుంటారండి. గిట్లో మోస్ట్ ప్రాబబ్లీ నా ఐడెంటిఫికేషన్ కోసం మోస్ట్ ప్రాబబ్లీ 12-15 కమెంట్స్ ఉంటాయి. కానీ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే 2 weeks అంటే ఇంచుమించు నియర్లీ 14 days ఆర్ 12 days చెప్తారు. మరి ఎందుకు అంతలాగా చెప్తారో నాకు తెలియదు, బట్ ఇట్స్ ఓకే. మనకి ఏంటి అంటే రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అంతా కూడా రిమోట్ వర్క్లో మనం పుష్ చేయాలి. దానికి మనకి ఏంటి అంటే అంటే అందరికీ తెలిసిన కామన్ థింగ్ ఏంటి అంటే గిట్ హబ్ ఒకటి, నెక్స్ట్ గిట్ ల్యాబ్ ఒకటి, ఆర్గనైజేషన్స్ వాడేవండి బిట్ బకెట్ ఒకటి, కోడ్ అంతా పుష్ చేసుకుని ఉంచుకోవడానికి రిమోట్ రిపోజిటరీలో బిట్ బ్యాక్ ఒకటి, ఎజ్యూర్ రిపో ఒకటి. ఇలాగా ఇవన్నీ కూడా వాడతారు. నాకు తెలిసి గిట్ ఇక్కడికి వచ్చేసరికి నా దాంట్లో గిట్ వెర్షన్ అని క్లిక్ చేసి అనుకో, నా దాంట్లో 2.42 ఉంది. మీరు ఇక్కడికి వచ్చి గిట్ డౌన్లోడ్ అని కొట్టండి సరిపోతుంది. డౌన్లోడ్ అని క్లిక్ చేశారనుకో ఏది ఈ ఎస్సిఎం ఉంటుంది, ఆర్ గిట్ ఎస్సిఎం అని క్లిక్ చేసిన వస్తుందండి. ఎలా అంటే గిట్ ఎస్సిఎం డౌన్లోడ్ అని కొట్టిన వస్తుంది, సేమ్ పేజ్ గిట్ డౌన్లోడ్ అవుతుంది ఎస్సిఎం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తుంటే ఇది లేటెస్ట్ వెర్షన్ వచ్చేసరికి 2.47 ఉంది. ఎప్పుడైంది రీసెంట్గా నిన్నే రిలీజ్ అయ్యింది, అంటే 2 days బిఫోర్ రిలీజ్ అయింది. మీరు డౌన్లోడ్ ఫర్ విండోస్ అని క్లిక్ చేశారనుకో ఇక్కడ 32 bit 64 bit ఉంది. మోస్ట్ ప్రాబ్లీ 32 bit తీసుకోండి, స్టాండర్డ్లో ఉంది. క్లిక్ నేను ఇన్స్టాలేషన్ ఏం చేయను, బట్ ఏంటి అంటే మీకు చూపిస్తాను ఎలాగనే ఏంటి అనేది. టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్? ప్యారలల్గా మనం ఇంకోటి ఓకే డన్. ప్యారలల్గా మనకి ఇంకోటి ఏం చేద్దామంటే అంటే గిట్ హబ్ తీసుకుందాం. గిట్ హబ్లోకి వచ్చేసరికి నార్మల్గా మీకు గిట్ హబ్లో ఇలా క్లిక్ చేశారనుకో మీకు ఏంటి అంటే సైన్ ఇన్ సైన్ అప్ ఇక్కడ రెండు చూపిస్తాను. సైన్ అప్ ఏంటి అంటే మీరు సైన్ అప్ అని క్లిక్ చేశారనుకో నా సజెషన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇందాక నేను ఇక్కడ వెర్షన్ కంట్రోల్ ఏదైతే చెప్పానో ప్రతి ఒక్కరు ఈవెన్ ఈ సెషన్లో కాదు ప్రతి ఒక్కరు కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం యూజ్ చేసేది మెథడ్ ఏంటి అంటే ఇక్కడికి వచ్చేసరికి మీ మెయిల్ ఐడి ఇచ్చుకోండి. ఎలా అంటే వర్ధన్ సపోజ్ ఏదో ఒకటి వర్ధన్ లాగ్ ఆర్ వర్ధన్ 123@gmail ఇలా క్లిక్ చేస్తే కంటిన్యూ అని క్లిక్ చేశారనుకో మీకు క్రియేట్ పాస్వర్డ్ మొత్తం అని అడిగి మీకు సంథింగ్ ఏదో ఒకటి వస్తుంది 1 2 3 4 5 6 7 8 ఇలా ఇచ్చిన తర్వాత తీసుకోలేదు ఏంటి అంటే @1 2 3 4 5 6 7 8 9 ఏదో ఒకటి అండి. ఇలా ఇచ్చిన తర్వాత కంటిన్యూ తీసుకోలేదా, పాస్వర్డ్ మేబీ కాంప్రమైజ్డ్, సరే ఇట్స్ ఓకే. ఇచ్చిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ సంథింగ్ మీకు ఏ యూజర్ నేమ్ కావాలని అడుగుతుంది. మీరు వర్ధన్ అంటే మీ ఇష్టం, ఆర్ అక్కడ మెయిల్ ఏదైనా ఒకటి అయిపోయింది, ఆర్ ఎల్స్ ఇక్కడ శివ ఆర్ లైక్ జైదీప్ అని ఇలా వచ్చేసారు అనుకో ఏముంటుంది అక్కడ జైదీప్ ఈజ్ నాట్ అవైలబుల్, జైదీప్ 1 2 3 ఈజ్ నాట్ అవైలబుల్ ఆర్ 99 999 user may not contain alphanumeric.
ఇప్పుడు అవైలబుల్. జస్ట్ ఇలా కంటిన్యూ కొట్టారనుకో, ఇక్కడ ఏంటి అంటే రిసీవ్ అకేషన్ మీ అప్డేట్స్ అవన్నీ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత వెరిఫై అకౌంట్ అంటే ఏంటి, మీ ఈమెయిల్ ఏదైతే ఇచ్చారో, అంటే మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి ట్రిగ్గర్ అవుతుందండి. ఆ మెయిల్కి ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయ్యి మీరు జస్ట్ ఆ మెయిల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాక్టివేషన్ అయిపోతుంది. ఆ యాక్టివేషన్ అయిపోయిన తర్వాత ఇలా పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత నా సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడే కాదు కోడ్ ఎప్పుడు కూడా మీరు ప్రైవేట్ రిపోర్ట్లో పెట్టుకోండి. ఉమ్, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు గిట్ ఇన్స్టాలేషన్ అంటే డౌన్లోడ్ అయ్యి ఉంటుంది. వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా గిట్ సెటప్, ఇలా క్లిక్ చేసి నేను ఇన్స్టాల్ చేయను, బట్ మీకు ఏంటి అంటే జస్ట్ ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి కదా, అసలు గిట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. క్లిక్ చేసి ఇన్స్టాల్ అని కొట్టి ఒక్క నిమిషం. అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ నెక్స్ట్ అంటే ఆల్రెడీ ఉన్నదని చూపిస్తుంది. వుడ్ యూ లైక్ టు ఇన్స్టాల్ దట్ ఫోల్డర్, జస్ట్ మామూలు కొట్టేది ఏమైతే ఉన్నాయో అవి డిఫాల్ట్గా క్లిక్ చేసి ఇక్కడ గిట్ అని సేమ్ యాజ్ ఇట్ ఈస్, దీంట్లో ఏం చేంజెస్ ఉండో మీకు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని అంటే నాకు ఇక్కడ ఓవర్ రైడ్ ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఓవర్ రైడ్ అని అడిగింది ఇక్కడ. బట్ మీరు మీకు ఎలాంటి ఆప్షన్ రావు, డిఫాల్ట్గా ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ బండిల్ ఓకే, ఓపెన్ ఎస్ఎస్హెచ్, నెక్స్ట్ సేమ్ లైబ్రరీస్ ఓకే, నెక్స్ట్ మీకు ఇన్స్టాల్ ఆప్షన్ వచ్చేంత వరకు కామన్గా తీసుకోండి. దీంట్లో ఏం చేంజెస్ ఉండవు. ఫాస్ట్ వర్డ్ ఇవి కామన్ ఇవన్నీ కూడా. ఇదేంటి అంటే మీరు మామూలుగా ఇవ్వాలి, ఎందుకంటే మీకు ఫార్వర్డ్ అంటే పుష్ చేయడం కానీ మెర్జ్ చేయడం కానీ ఇది ఒకటే ఇచ్చారనుకో ఇది పనిచేయదు మన మెర్జ్ కమాండ్. అందుకు యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చి నెక్స్ట్ టైం క్లిక్ చేసిన తర్వాత ఫైనల్గా ఏమవుతుందంటే ఇన్స్టాల్ ఉంటుంది. ఆ ఇన్స్టాలేషన్ అంటే నేను ఇక్కడ ఇన్స్టాల్ చేయట్లేదు, బట్ మీరేంటి అంటే ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ కనిపిస్తుంది ఏది, ఈ వెర్షన్ ఏదైతే ఉందో ఈ వెర్షన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ఉందో నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కోడ్ ఉంది కదా, ఈ కోడ్ వచ్చేసరికి ఏదైతే ఉందో ఈ కోడ్ మనం అందులోకి పుష్ చేయాలి. ఇందులోకి మనము దీంట్లోకి ఈ రిపోలోకి ఏది మన ఇక్కడ పుష్ చేయాలి. దీనికి ఏం చేయాలంటే మనము న్యూ రిపాజిటరీ ఒకటి తీసుకోండి. రిపాజిటరీ నేమ్ వచ్చేసరికి ఓకే కింద ఉందా డెవాప్స్ B4 ఎందుకు అని అంటే బ్యాచ్ 4 అని మీరు ఎలా కావాలంటే అది తీసుకోవచ్చు, బట్ ప్రైవేట్గానే పెట్టుకోండి. ఎందుకు అంటే మీరు రాసే కోడ్ ఎప్పుడు కూడా పబ్లిక్కి పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా పబ్లిక్కి పెట్టాల్సిన పని లేదు. పబ్లిక్ ఎందుకు పెట్టడం అంటే మీరు మీకు ఎవరికైనా కోడ్ షేర్ చేస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కోడ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ప్రైవేట్లో ఉంచాలి. వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఇక్కడికి వచ్చిన తర్వాత నా ప్రొఫైల్ ఇప్పుడు సపోజ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూలో ఇక్కడ ఒక పాయింట్ అండి, మ్యాథ్స్ అడగరు బట్ రేర్ కేసెస్లో అడుగుతారు, ఛాన్సెస్ ఆర్ దేర్. ఏంటి అంటే ఈ గిటబ్ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేయమని చెప్పాను అంటే రేర్ కేసెస్లో ఎలా అడుగుతారంటే షో మీ యువర్ గిటబ్ అని అడుగుతారు కంపల్సరీగా. అంటే మీరు నిజంగానే ప్రాక్టీస్ చేశారా, మీకు నిజంగానే ఎక్స్పీరియన్స్ ఉందా, ఫేక్ పెట్టారా అని తెలుసుకోవడం కోసం ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చూసాను ఎక్కడ నాకు ఇక్కడ 28 రిపాజిటరీస్ ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ ఉంటాయి, అవి ఒకటో రెండో మేబీ ఎక్కడో ప్రైవేట్ ఉంటాయి కొన్నిటికి, ఇది ఒకటి ప్రైవేటు, అలా కొన్ని ఎక్కడో ప్రైవేట్ ఉంటాయి, ఇక్కడ ఒకటి ప్రైవేటు, అలా కొన్ని ప్రైవేట్ ఉంటాయండి. అలాగా ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇంటర్వ్యూలో స్క్రీన్ షేర్ చేసి చూపించమని అన్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నేను 2021 నుంచి రన్ చేస్తున్నాను గిటబ్ అకౌంట్. చూస్తున్నారు కదా 22, 23 ఇలాగా 24 ఇలాగ అంటే నాకు ఇలా 4 years ఎక్స్పీరియన్స్. అంటే నార్మల్గా నేను 1 year 2 year ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు నిజంగా అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు గిట్ గురించి అంటే ఈ గిటబ్ గురించి ఏమైనా తెలుసా తెలీదా అని తెలుసుకోవడం కోసం ఈ గిటబ్ అకౌంట్ అడుగుతారు కంపల్సరిగా. గైస్ ఇక్కడ ఏమైనా క్వశ్చన్ ఉందా ఎనీవన్? కంపల్సరీ ఇదైతే అడుగుతారు, మీరు అందుకే గిటబ్ అకౌంట్ క్రియేట్ చేయాలి పక్కగా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి గిట్ ఏదైతే ఉందో ఇక్కడ వేర్ ఇట్ వాజ్ ఇక్కడ చూసారు కదా మనకి ఎన్ని ఉన్నాయి, ఏబీసీ ఒకటి, స్క్రిప్ట్ బ్యాష్ ఒకటి, స్క్రిప్ట్ ఎస్ఎస్ వచ్చి ఈ రెండు ఒకటే కాబట్టి మనం ఒకటి తీసేద్దాం.
షిఫ్ట్ డిలీట్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఒకటి టెక్స్ట్ ఫైల్, ఒకటి నార్మల్ బ్యాష్, ఇది కూడా తీసేద్దాం. అంటే మీరు ఎలా డిలీట్ చేయొచ్చు, లేదా ఫైల్ మీద క్లిక్ చేసి షిఫ్ట్ డిలీట్ అనుకుంటే డిలీట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత గిట్ స్టేటస్, అంటే మీరు గిట్ స్టేటస్ అని కొట్టారనుకో ఇక్కడ ఫ్యాటల్ ఎర్రర్ వస్తుంది. అంటే గిట్ ఏమీ కాదు ఇక్కడ, అంటే గిట్ సంబంధించింది ఏం లేదు. బట్ మనం ఏం చేయాలంటే గిట్ ఇనిట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి ఏదైతే ఉందో ఈ ఫోల్డర్ నుంచి, అంటే ఈ ఫోల్డర్లోనూ గిట్ ఇనిట్ అని క్లిక్ చేస్తే గిట్ ఏం చెప్తున్నాము అంటే ఈ ఫోల్డర్లో ఇనిషియలైజేషన్ చెయ్యి అంటే. ఎందుకు కాలేదు? గిట్ ఇనిట్ అది తీసుకోలేదు, నాట్ ఏ సిఎం. ఓకే సరే, ఇట్స్ ఓకే. అంటే ఆ వెర్షన్ సంబంధించి నేను పోయేమో మేబీ. ఓకే, అంటే ఇందాక ఆ అప్లికేషన్ మనము మధ్యలో ఆప్షన్ కదా ఇంటరప్ట్, ఏది అందుకే పోయి ఉంటుంది. సరే ఇట్స్ ఓకే, ఇదే ఇన్స్టాల్ చేసేద్దాం మనం లైవ్లో, లేటెస్ట్ వెర్షన్. అంటే ఇందాక మనం ఇన్స్టాల్ చేసినప్పుడు మధ్యలో ఒకటి ఇంటరప్ట్ అయింది కదా. యాక్చువల్గా ఆల్రెడీ గిట్ ఉంటే మీకు ఓపెన్ న్యూ ఫీచర్స్ అని కింద ఒక బటన్ వచ్చింది. ఆ బటన్ అన్చెక్ చేసి నేను చూపించాలి. డైరెక్ట్ ఇన్స్టాల్ అంటే ఫస్ట్ ఆప్షన్ చూడకుండా కొట్టాను. అది నెక్స్ట్ అనుకుని క్లిక్ చేశాను. తర్వాత ఏంటి ఇన్స్టాలేషన్ ప్రాసెస్కి వెళ్ళింది కాబట్టి ప్రాబ్లం అయింది మనకి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చేసరికి ప్యారల్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే రిపో క్రియేట్ చేద్దాం. ఇందా నేను చెప్పినట్టుగా DevOps B4 ఇచ్చి ప్రైవేట్ అని క్లిక్ చేసి క్రియేట్ రిపాజిటరీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకి 2 మెథడ్స్ ఉంటాయండి. ఏంటి అంటే ఒకటి కీప్ అన్సేవ్డ్ చేంజెస్, కీప్ ఫర్ ఆల్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఒకటి HTTP, ఒకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే SSH. మనకి ఈ రిపోజ్ కనెక్ట్ అవ్వాలంటే 2 టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పుష్ చేసినప్పుడు ఎలాగని చెప్తాను చూడండి. ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పుడు చూసారు కదా, ఇందాక స్క్రీన్ మీద చూసుంటే 2.42, ఇప్పుడు లేటెస్ట్ 2.46, 2.47 రాలన్నట్టుంది మనకి, ఇంకా అప్డేటు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇందా నేను చెప్పినట్టు గిట్ ఇనిట్ అని కొట్టాను. ఏదైతే ఉందో అది ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ, అంటే ఏదైతే ఇది ఉందో అది ఫోల్డర్ కింద క్రియేట్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ డాట్ గిట్ ఇక్కడ ఉందా, ఇందులో వచ్చేసరికి ఫైల్స్ అన్నీ కూడా అంటే హెడ్ కమిట్స్ ఇవన్నీ కూడా క్రియేట్ అవుతాయి. హిడెన్గా క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ గిట్ స్టేటస్ అని క్లిక్ చేస్తే ఏదైతే ఉన్నాయో అంటే day1txt script.sh ఇవి ఉన్నాయి కదా, ఇవి ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్ట్రాకింగ్ ఫైల్స్లో ఉన్నాయి. అన్ట్రాకింగ్ ఫైల్స్లో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే గిట్ యాడ్ డాట్, నేను మల్టిపుల్ కమాండ్స్ ఇస్తున్నానండి. గిట్ కమిట్, ఇవి గిట్స్ వచ్చినట్టుగా డీటెయిల్గా అర్థమవుతాయి. గిట్ కమిట్ -m, ఇక్కడికి వచ్చేసరికి ఫైల్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్, ఫైల్స్ అప్డేటెడ్ అని జస్ట్ జస్ట్ ఇచ్చాను కదా, ఎంటర్. అంటే ఏదైతే ఫైల్స్ ఉందో లోకల్, అంటే మనం ఇక్కడికి వచ్చేసరికి లోకల్గా ఇక్కడగా చేంజెస్ చేసాం. లోకల్ ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం అన్నీ కూడా చేంజెస్ చేసి చూసాం. మళ్ళీ గిట్ స్టేటస్ అనుకుంటాం. గిట్ చెప్పినప్పుడు ఇవే కమాండ్స్ ఉంటాయండి, దీంట్లో మరి ఇంకేముండవు. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేయడానికి ఏం లేవు. ఓకే కదా, ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనము దీన్ని గిట్ పుష్ అని ఉంటుంది కదా, అంటే ఏది ఈ కోడ్ ఉంది కదా, ఏదైతే ఈ కోడ్ అంటే ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ వచ్చేసరికి మనకి ఎక్కడికి కావాలి, ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే మీరు ఈ కోడ్ ఏదైతే ఉందో అంటే ఇక్కడికి పుష్ చేయాలి అంటే లోకల్లో ఉన్న కోడ్ గిట్ హబ్లోకి పుష్ చేయాలి అంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. అంటే 1 మెథడే, అంటే 2 మెథడ్స్. ఒకటి పబ్లిక్ రిపాజిటరీగా క్రియేట్, ప్రైవేట్లో ఏంటి అంటే డైరెక్ట్గా మనం యాక్సెస్ కీస్ ఇస్తాం. ఆ యాక్సెస్ కీస్ ఎలా ఇస్తామంటే SSH -key అని ట్యాబ్ కొట్టి
ఎంటర్ కొడితే మీరు ఇక్కడ జనరేట్ పబ్లిక్ ప్రైవేట్ కీ అని ఉంటుంది. ఎంటర్ ఆల్రెడీ నాకు ఇక్కడ కీ యాడ్ అయిపోయింది. ఈ కీ ఏదైతే ఉందో ఎస్ ఆర్ నో అని ఉంటుంది. నో అని క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఉంది కదా, దీన్ని నేను కాపీ చేసుకొని క్యాట్ క్లిక్ చేశారనుకో, ఓకే ఇందులో డిస్ప్లే అవ్వలేదు. ఓకే ఇట్స్ ఓకేలే, క్యాట్ కమాండ్ ఇందులో వర్క్ అవ్వట్లేదు, లైనెక్స్లో కదా, ఇది లైనెక్స్ కాదు కదా, అందుకే విండోస్ కాబట్టి వర్క్ అవ్వట్లేదు. బట్ ఇట్స్ ఓకే. ఏంటి అంటే సారీ గైస్, నార్మల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ చూసారంటే సేమ్ అదే SSH మన సర్వర్లో కనెక్ట్ అయ్యింది కదా, కీజెన్ అని క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేసరికి జనరేటింగ్ ప్రైవేట్ కీ, ఇక్కడికి వచ్చేసరికి పబ్లిక్ కీ, నెక్స్ట్ ఇక్కడ ఫ్రేజెస్ అంటే ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆ ఫ్రేజెస్ నేమ్ ఏమైనా కావాలా వద్దా అని అన్ని మీరు ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ అన్నీ క్రియేట్ అయిపోతాయి. ఏది ఇలాగ మొత్తం క్రియేట్ అవుతుంది RSA కీ. ఓకే కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కోడ్ ఏదైతే ఉంటుందో ఇక్కడికి వచ్చి సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ ఇక్కడ SSH అండ్ కీ బి ఉంది కదా, ఇక్కడికి వచ్చి న్యూ SSH అండ్ కీ క్లిక్ చేసి ఇక్కడ ఆ కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ కాదు, చూద్దాం అవుతుంది కదండి. SSH యాడ్ కాదు, కాలన్ అవ్వాలి కదా, ఎందుకు మూవ్ అవ్వట్లేదు. సిడి యూజర్స్, ఓకే ఇది ఎలా అవ్వదు, కాలన్ ఇలా అవ్వట్లేదు. సరే ఇట్స్ ఓకే. అదే ఎలా ఉంటుంది అంటే కోడ్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, మీరు నార్మల్గా రన్ చేస్తే ఏది ఇక్కడ రూట్ యూజర్ క్యాట్ క్యాట్ ఎలా పడుతుందో రాదు, క్యాట్ కాదు సిడి. క్లిక్ చేసి LS అని క్లిక్ చేశారనుకో, ఇక్కడ LL అని క్లిక్ చేసిన ఇక్కడ 2 ఉంటాయి. ఏది ఐడి RSA పబ్. ఇక్కడికి వచ్చేసరికి మీరు క్యాట్ ఐడి అని ట్యాప్ కొట్టి డాట్ అని ట్యాప్ కొట్టారనుకో ఇక్కడికి వస్తుంది. ఏదైతే కీ ఉందో ఇలాంటి కీయే ఇక్కడ కూడా వస్తుందండి, మనకు లోకల్ సిస్టమ్లో వస్తుంది. వచ్చిన కీని ఇక్కడ ఇవ్వాలి. నేను ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి నాకు తీసుకోవట్లేదు. ఆల్రెడీ ఇక్కడ నేను ఇది చూసారు కదా, ఈ కీ ఆల్రెడీ నేను యాక్టివేట్ చేశాను. ఆ కీ యాక్టివేట్ చేయడం వల్ల ఏంటంటే ఈ కీ అక్కడ అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏది మనం గిట్ స్టేటస్ అని క్లిక్ చేసాం కదా, STA క్లిక్ చేసానుకో ఇక్కడ ఏమి ఉండదు. ఏదైతే ఉందో కోడ్, ఈ కోడ్ అక్కడికి పుష్ చేయాలి. అంటే మనం ఇప్పుడు ఇచ్చిన కోడ్ ఉంది కదా, ఆ కోడ్ అంతా కూడా ఇక్కడికి మూవ్ అవ్వాలి. ఏది మన రిపోస్కి, ఏది ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఈ రిపో ఉంది కదా, ప్రైవేట్ రిపో, ఇక్కడికి మూవ్ అవ్వాలి. ఇక్కడికి మూవ్ అవ్వాలి అంటే మనము ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇది కమిట్ చేసాం కదా, ఇక్కడ కాదు, ఇక్కడ కమిట్ చేసాం కదా గిట్ స్టేటస్లో, మరి ఇంకేం లేదు. మీరు ఇప్పుడు కమిట్ చేసిన తర్వాత ఏమైనా చూడాలి అంటే దానికి ఒక కమాండ్ ఉంది. ఫస్ట్ మనం పుష్ చేద్దాం. ఇక్కడికి వచ్చేసరికి పుష్ చేయడానికి ఏంటి అంటే గిట్ రిమోట్ -e అని క్లిక్ చేస్తే ఏముండదు. కానీ మనం ఈ రిపో ఏదైతే ఉందో ఇది యాడ్ చేయాలి. అక్కడ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని ఇక్కడ యాడ్ చేస్తే దానికి యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు గిట్ పుష్ గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అని ఇచ్చిన తర్వాత మీకు ఇంకా తెలియాలి అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వచ్చేసరికి నార్మల్గా ఇక్కడ మెయిన్ అని ఉంటుంది, ఇక్కడ మెయిన్ అని చూసారా. బట్ ఇక్కడ మనం అన్ని చేంజెస్ చేస్తున్నాం కదా, మరి ఇక్కడ ఏది తెలియాలంటే మనకి ఏంటి అంటే గిట్ బ్రాంచ్ అని ఇస్తే ఇక్కడ మాస్టర్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే గిట్ పుష్ కమాండ్ గిట్ పుష్ ఆరిజిన్
మాస్టర్ అని ఇచ్చిన తర్వాత అందులోకి పుష్ అవుతుంది. ఏది ఈ రిమోట్ రిపాజిటరీ ఏదైతే ఉందో ఆ రిమోట్ రిపాజిటరీలోకి పుష్ అవుతుంది. ఇక్కడ నాకు 2 ఉన్నాయి. నార్మల్గా ఏంటి అంటే డిఫరెంట్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం. అలాగా ఏ అకౌంట్ కావాలో ఆ అకౌంట్కి ఇస్తే ఆటోమేటిక్గా ఇక్కడికి పుష్ అయిపోతుందని. ఇక్కడికి పుష్ అయిన కోడ్ మనకు పుష్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఏంటి అంటే జస్ట్ రీఫ్రెష్ చేస్తాం పేజ్. చూశారు కదా, ఫైల్స్ హ్యాస్ బిన్ అప్డేటెడ్. ఏది 6 minutes కింద మనం అప్డేట్ చేసాం. ఏది ఇవి ఎక్కడికి, ఇక్కడ ఈ కోడ్ ఇక్కడికి వచ్చేసరికి స్క్రిప్ట్ ఇప్పుడు అప్డేట్ అయింది కదా. ఓకే, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇది ఎలా అయింది. సపోజ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏది ఇక్కడ విఎస్ స్టూడియోలో మనం కోడ్ చేంజ్ చేసాం. ఏది ఇవి ఇలా తీసాం, ఇవేవిని తీసి జస్ట్ సేవ్ కొట్టాం. ఇప్పుడు ఇక్కడ చూసుంటే చివరిలో ఇక్కడ డాట్ పెట్టామనుకోండి, సపోజ్ కోడ్ చేంజ్ చేసాం కానీ సేవ్ అవ్వలేదు. కానీ ఇక్కడ చూసుంటే మీరు ఎం ఏదైతే ఉందో ఎం అంటే మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది, అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీకు చూస్తున్నారు కదా ఎం అని. ఇక్కడ ఏంటి అంటే కోడ్ మోడిఫై అయ్యింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటి అంటే దిస్ ఇందా డాట్ అని ఇచ్చాం కదా, ఆర్ ఎల్స్ దిస్ స్క్రిప్ట్ విల్ ప్రింట్ 1 to 10 ఇలా ఉంది కదా. ఇక్కడికి వచ్చేసరికి ఎం అంటే ఇదంతా మోడిఫై అయ్యింది. సేవ్ కొట్టారనుకో మోడిఫికేషన్స్ అయ్యిందని సేవ్ అవుతుంది. ఆ మోడిఫికేషన్స్ అయింది మనకు కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏదైతే ఇక్కడ పుష్ చేసాం, ఏది మళ్ళీ ఇక్కడ గిట్ స్టేటస్ కొడదాం. కొట్టిన తర్వాత ఒక ఫైలు మోడిఫై అయ్యిందని, ఓకే కదా. ఇప్పుడు ఫైలు మోడిఫై అయ్యింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఈ ఫైల్ని మనము పుష్ చేయాలి. ఎలాగా, ఇందులోకి సేమ్ అదే విధంగా గిట్ సేమ్ కమాండ్ గిట్ యాడ్ డాట్ colon git commit -m స్క్రిప్ట్ చేంజ్ ఉంది కదా. ఓన్లీ ఈ స్క్రిప్టే చేంజ్ అవుతుంది. అంటే ఏంటి, మనం ఇది మాత్రమే మోడిఫై చేసాం, ఇందులో ఏ చేంజెస్ లేవు. అర్థమవుతుంది కదా. దానికి మాత్రమే ఇక్కడ ఏదైతే ఉందో అది మాత్రమే. ఇక్కడ చూస్తే స్క్రీన్ మీద ఇక్కడ ఈ నేమ్ ఒకటి ఏం చేంజ్ చేయలేదు, ఇలా యాస్టీస్గా వదిలేసాను నేను. ఇక్కడ నేమ్ ఏం చేంజ్ చేయాలి, యాస్టీస్ అలా వదిలేసాను. స్క్రిప్ట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అని కాలన్ గిట్ పుష్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అంటే స్క్రిప్ట్ చేంజ్ అయ్యి అందులోకి మొత్తం పుష్ అవుతుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది ఈ పేజ్ కాదు, ఈ పేజ్కి వచ్చిన తర్వాత రీఫ్రెష్ చేశారనుకో స్క్రిప్ట్ అంతా చేంజ్ అయింది. చూసారు కదా. ఇప్పుడు ఏదైతే ఉందో మనం స్క్రిప్ట్ అది కూడా చేంజెస్ చేసాం మొత్తం అన్నీ కూడా. అంటే ఇక్కడ ఏదైతే చేంజ్ చేసిందో ఆ స్క్రిప్ట్ అంతా చేంజ్ అయింది. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్, మనకి ఒక స్క్రిప్ట్ రాద్దాం. ఆ స్క్రిప్ట్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్, అంటే ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఏంటి అంటే ఒక స్క్రిప్ట్ రాశాడు. ఆ స్క్రిప్ట్ ఏంటి అంటే ఈవెంట్ నెంబర్స్ డిస్ప్లే అవ్వాలి. రాసిన ఈవెంట్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ రాసిన ఈవెంట్ నెంబర్స్ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, చెక్ నమ్ ఈజ్ ఈవెంట్ .sh ఏదైతే ఉందో ఇక్కడ ఇలా రాశారు కదా. ఏదైతే ఇక్కడ చెక్ నమ్ ఈజ్ ఈవెన్, ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ అండి. మరీ చెప్తున్నాను ప్రత్యేకంగా, అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వేరే చెప్పం. వీటిల్లో సి క్యాపిటల్ లెటరు, ఎన్ క్యాపిటల్ లెటరు, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫస్ట్ లెటర్ అన్ని క్యాపిటల్ లెటర్. దీన్ని ఏమంటారు అని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ అడిగారు రీసెంట్గానే. ఒక ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పర్సన్కి క్వశ్చన్ అడిగారు. ఎనీవన్ హ్యావ్ ఎన్ ఐడియా రిగార్డింగ్ దిస్? గైస్ మిమ్మల్ని అడుగుతాను. ఇక్కడ వచ్చేసరికి సి ఒకటి ఎన్ ఒకటి, అంటే రాసిన ప్రతి వర్డ్లో కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ పెట్టాం. దాన్ని ఏమంటాం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్? Anyone, any other persons? సంథింగ్ ఎవరు చెప్తున్నారు? ఎవరు?
రాజా రాజా చెప్పు రాజా. క్యామెల్ అనుకుంటా అది రాయడం. కరెక్టే, బట్ ఇంకా స్టిల్ 50% ఆన్సర్ రైట్. ఓకే, ఇట్స్ ఓకే. దాన్ని ఏమంటామంటే క్యామల్ కేసింగ్ అంటామండి. ఇలా ఎప్పుడైతే ఫస్ట్ లెటరు అన్నీ ఉన్నాయి ఓడింగ్కి, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్యామల్ కేసింగ్. ఓకేనా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్. క్యామల్ కేసింగ్ అంటాం. ఓకేనా, ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఈ స్క్రిప్ట్ రాసాం కదా, ఇలాంటిదే అంటే నెంబర్స్ ఎలా ప్రింట్ అవ్వాలి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇది దీంతో పాటు ఏం అడిగాడంటే మనకి ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి అని అడిగారు. ఈవెన్ నెంబర్ ప్రింట్ అవ్వడానికి జస్ట్ అంటే నార్మల్గా ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఎలా ప్రింట్ చేస్తావు? సపోజ్ ఇక్కడ 1 to 15 ఉంది కదా, 1 to 20 నెంబర్స్ ఉన్నాయి. నాకు ఇక్కడ 1 to 20లో ఓన్లీ ఈవెన్ మాత్రం ప్రింట్ అవ్వాలి. అంటే ఎలాగంటే ఇఫ్ డాలర్ వేర్ ఇట్ వాస్ ఇఫ్ డాలర్ బ్రాకెట్స్ EXPR $i. EXPR అంటే ఎక్స్ప్రెషన్స్ అండి. $i అని ఇచ్చి ట్యాబ్ ఇక్కడ మాడ్యూల్ 2 పర్సంటేజ్ని మాడ్యూల్స్ అంటాం. మాడ్యూల్ 2 ఈక్వల్ టు EQ ఈక్వల్ టు 0 అని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చిన తర్వాత దెన్ ఎకో ఇద్దామా? ఓకే, దెన్ ఎకో $i. ఎకో వేర్ ఇట్ వాస్ సారీ $i ఈస్ ఈవెన్. ఓకేనా, సేవ్ సంథింగ్ అంటే ఒక ఎర్రర్ ఏదో ఉంది. ఏంటా ఎర్రర్? గైస్, ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్? ఐ మీన్ ఎనీ డౌట్ అంటే ఇక్కడ ఎర్రర్ ఎలా క్లారిఫై చేయని ఐడియా ఉందా? ఇది ఇక్కడ మనం ఒకటి ఇవ్వడం మర్చిపోయాం. ఇట్స్ ఓకే. FI ఇచ్చిన తర్వాత కంట్రోల్ సేవ్ కొడితే ఇప్పుడు చేంజ్ అయ్యి చూసారా? ఎప్పుడైనా మనము ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ కూడా చేయాలి. FI క్లోజ్ చేస్తే అది వర్క్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని మళ్ళీ యాడ్ చేద్దాం. ఏది గిట్ స్టేటస్ అని కొడితే అదొకటి చేంజ్ అయింది, అది కొత్త ఫైల్ యాడ్ అయింది. అన్ట్రాకింగ్ అంటే కొత్త ఫైల్. దీని వచ్చేసరికి సేమ్ కమాండ్ గిట్ యాడ్ డాట్ స్క్రిప్ట్ హ్యాస్ చేంజ్ కాదు, ఇక్కడికి వచ్చేసరికి అంటే ఆ ఒక ఫైల్ మాత్రమే. ఎలాంటి ఈవెన్ నెంబర్ నమ్ ఫైల్ అప్డేటెడ్ దట్స్ ఇట్. ఏది ఇక్కడికి వచ్చేసరికి రీఫ్రెష్ చేద్దాం ఆ ఫైల్ వచ్చిందా లేదా అని. బట్ స్టిల్ ఎందుకు, మనం ఇంకా ఇబ్బంది ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ అని ఇది మామూలుగా ఇక్కడ అంటే ఇక్కడే రీఫ్రెష్ అవసరం లేదు. చెప్పండి. అంటే ఇక్కడే క్లిక్ చేయాలని ఏం లేదు, ఇక్కడే క్లిక్ చేయాలని లేదు. ఎలా క్లిక్ చేసినా ఇక్కడ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఫైల్ వచ్చింది. ఈ ఫైల్ వచ్చింది ఆల్రెడీ ఇక్కడికి. ఈ ఫైల్ ఏంటి అంటే మనం ఇక్కడి నుంచి యాక్సెస్ చేయాలి. ఇప్పుడు మనం లోకల్ నుంచి రిమోట్లోకి యాడ్ చేసాం, రిమోట్లో నుంచి ఇక్కడికి యాడ్ చేయాలి. ఇక్కడ కంటే ఇక్కడికి ఈ సర్వర్లో వేర్ ఇట్ వాజ్ చేంజ్ సెట్టింగ్స్ కీబోర్డ్ అంటే హెవీ చాలా పెద్దగా కనిపిస్తుంది నాకు అందుకు. అప్లై. ఇప్పుడు ఏంటి అంటే ఇది ఉంది కదా క్లియర్, ఇదంతా కాపీ చేసుకోండి. నార్మల్గా ఏంటి అంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఈ సర్వర్ ఉంది చూసారా, ఏదైతే ఉంది ఈ సర్వర్ ఇప్పుడే కాదు, ఇదంతా ఏంటి అంటే ఇప్పుడు నేను ఇక్కడికి ఇచ్చింది ఇది ఏదైతే ఉందో, ఇక్కడ కీ ఇచ్చిందో ఈ కీ ఏంటి అంటే నెక్స్ట్ మీరు అంటే టెరాఫామ్ పుష్ చేసుకున్నా, డాకర్ పుష్ చేసుకున్నా, ఏం పుష్ చేసుకున్నా అవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఒకటే ల్యాప్టాప్ నుంచి దీన్ని పుష్ చేస్తాం. బట్ ఈ సర్వర్ అనేది అలా కాదు. సర్వర్ ఏంటి అంటే ఈ సెషన్ అయిపోయిన తర్వాత నేను డిలీట్ చేసేస్తాను. ఈ సెషన్ అయిపోయిన వెంటనే డిలీట్ చేస్తాం కాబట్టి
ఓన్లీ ఈ సర్వర్ వరకు మాత్రమే మనం వర్క్ చేయాలి, అంటే ఈ రిపాజిటరీ వర్క్ ఇది. దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసరికి సెట్టింగ్స్ ఏది మనకి ఆర్ఎస్సి కీ ఉంది కదా పబ్లిక్కి, ఈ పబ్లిక్ కీని కాపీ చేసుకొని ఈ సెట్టింగ్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ డిప్లాయ్ కీస్ అని ఉంటాయండి. యాడ్ డిప్లాయ్ కీ, పేస్ట్, ఇక్కడికి వచ్చేసరికి షెల్ స్క్రిప్టింగ్ అని ఇచ్చుకోండి, ఆర్ ఎల్స్ షెల్ సర్వర్. అంటే ఈ కీ చూడగలే ఎలో రైట్ యాక్సెస్ అని చెప్పి అంటే ఇప్పుడు అంటే ఈ కీ ఇవ్వడానికి కారణం దేనికి అంటే చెప్తాను ఒక నిమిషం. డూప్లికేట్, ఇక్కడికి వచ్చిన తర్వాత క్లోన్ చేద్దాం. ఏది ఇందాక చెప్పినట్టు ఎస్ఎస్హెచ్ పబ్లిక్ వాళ్ళు వాడతారు, ఐ మీన్ హెచ్టిటిపి ప్రైవేట్ తీసుకుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత గిట్ క్లోన్, ఎందుకు అది అన్నది చెప్తాను చూడండి. గిట్ క్లోన్ ఇలా ఇచ్చిన తర్వాత డెవాప్స్ B4 అని ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఎస్ అని క్లిక్ చేస్తే మొత్తం అంతా కూడా ఇక్కడ రావాలి. ఎందుకు అంటే ఏంటి, యాక్సెస్కి పర్మిషన్స్ డినైడ్, అంటే ఈ ఏదైతే ఉందో ఇందా మనం క్రియేట్ చేస్తాం దీనికి ఎనీ క్వశ్చన్స్ గైస్? మైక్ ఆన్ చేసేది. ఇలాగా ఏదైతే ఉందో మనం ఈ కీ ఇచ్చిన తర్వాత ఆ పర్మిషన్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత మనకి ఎర్రర్ ట్రిగ్గర్ అవ్వదు. చూస్తే యాడ్కి పాస్వర్డ్ అడుగుతుంది, ఈ పాస్వర్డ్ ఇచ్చేయండి సరిపోతుంది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చి క్లియర్, ఈ ఎస్ఎస్హెచ్లో ఫోల్డర్లో కాదు, cd డాట్ డాట్ గిట్ క్లోన్, మీరు ఇక్కడికి వచ్చేసరికి షెల్ అంటే సపరేట్ ఫోల్డర్ అంటే సపరేట్ పెట్టాలనుకున్నారనుకో, స్క్రిప్టింగ్ సపరేట్ ఫోల్డర్ అంటే ఈ డెవాప్స్ B4 కాదు, నాకు షెల్ స్క్రిప్టింగ్ అనే ఫోల్డర్ కావాలి అని కొడితే ఇందులోకి మొత్తం అంతా కూడా క్లోన్ అయిపోతుంది. ఇప్పుడు ఎల్ఎస్ అని క్లిక్ చేశారనుకో షెల్ స్క్రిప్టింగ్ సపరేట్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ట్యాబ్ కొడితే, ఐ మీన్ క్యాపిటల్ ఎస్ అని క్లిక్ చేసి కొడితే ఇందులో ఉంటుంది. ఇప్పుడు మన ఫైల్స్ అన్నీ ఉన్నాయి చూసారు కదా, ఎల్ఎస్ అని క్లిక్ చేస్తే మన చెక్ నమ్ము ఇవన్నీ కూడా మొత్తం ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నీ ఇక్కడ డంప్ అయిపోయాయి. అంటే మనం ఏం చేసాం, ఇక్కడ లోకల్లో కోడ్ రాసి, అంటే VS స్టూడియోలో రాసిన కోడ్ ఎంత కూడా లోకల్ నుంచి రిమోట్ రిపోర్ట్ మూవ్ చేసి రిమోట్ రిపాజిటరీ నుంచి ఎక్కడి నుంచి రిమోట్ రిపాజిటరీ నుంచి మళ్ళీ మన సర్వర్లోకి ఇక్కడికి అంటే తీసుకున్నాం. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనం డిప్లాయ్ చేద్దాం, ఏది చెక్ సమ్ అని. నార్మల్గా ఇది డిప్లాయ్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఎలాగా అంటే ./ch ట్యాబ్ అని క్లిక్ చేస్తే రాలేదు కదా, కొన్ని ఇట్స్ ఓకే, CHECKNUM రావాలి, బట్ ఈజ్ ఈవెన్ .sh అనిస్తే పర్మిషన్స్ డినైడ్, ఓకేనా. ఇంకో మెథడ్ ఏంటి అంటే సేమ్ అదే ఫైలు బట్ బ్యాష్ అనే దాంతో రన్ చేద్దాం. క్లిక్ చేస్తే రన్ అయింది, బట్ రన్ అయినా అంటే ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ సార్ట్ అవుట్ చేద్దాం. ఆ ఎర్రర్ ఏంటి, ఎలాగా ఏంటి అని. బట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎగ్జిక్యూట్ అయింది కదా, కానీ మనకి ఇలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూస్తే దీనికి ఓన్లీ రీడ్ ఓన్లీ పర్మిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ లైనక్స్ కమాండ్స్ అండి, లైనక్స్ వచ్చి కొంచెం డీటెయిల్గా చూసుకున్నాం. బట్ ఇవి దీనికి ఏం చేయాలంటే CHMOD 777 అంటే ఏంటి అంటే ఇక్కడ రీడ్ రైట్ ఉందా, అలాగా రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి. ఆర్కి వచ్చేసరికి 4, రైట్కి వచ్చేసరికి 2, ఎగ్జిక్యూట్కి వచ్చేసరికి 1. అలాగా రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ అన్నిటికీ ఇవ్వాలని చెప్పి ఏది చెక్ సమ్ అంటే మనం CH అండ్ ట్యాబ్ ఇచ్చారనుకో చేంజ్ అవుతుంది. ఇప్పుడు LL అని క్లిక్ చేస్తే LL అని క్లిక్ చేస్తే చూసారు కదా, దీని ఒక్కదానికి ఏదైతే ఉంది చేంజ్ అయింది. ఇప్పుడు మీకు ఆ పర్మిషన్స్ చేంజ్ అయిన విషయం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఫైల్ రన్ చేద్దాం, ఏంటి సేమ్ కమాండ్ రన్ చేశారనుకో, సేమ్ ఇందాక బ్యాష్లోనే రన్ చేసాము మనం, బోత్ 2 కమాండ్స్ రన్ అవుతున్నాయి చూసారు కదా. ఏది ఇక్కడ రన్ అయ్యింది, ఇక్కడ రన్ అయింది, బట్ ఎర్రర్ ట్రిగ్గర్ అయింది. ఎర్రర్ని ఎలా సార్ట్ అవుట్ చేయాలో చూద్దాం. సేమ్ దాన్ని తీసుకొని నిన్న చూసుంటే నేను చాలా చెప్పాను, నానో ఎడిటర్ అని క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ఉందో అంటే ఇక్కడ చేంజెస్ చేయాలండి. అక్కడ చేంజెస్ చేయాల్సిన కోడ్ ఏంటి అంటే హలో చెప్పండి.
క్వశ్చన్ 1 minute సెషన్ అయిపోతుందండి. ఓకేనా? క్వశ్చన్ నేను అర్థమైంది. చూస్తున్నారు కదా ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ అంటే ఇప్పుడు ఇందులో ఎర్రర్ ఉంది. ఎర్రర్ ఏంటి అంటే బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ బ్రాకెట్స్ ఏదైతే ఉందో ఇక్కడ కాకుండా ఇక్కడ మెన్షన్ చేయండి. వేరేది ఈ బ్రాకెట్స్ మెన్షన్ చేసి దీని అంతా కూడా అంటే ఏది స్క్వేర్ బ్రాకెట్స్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చిన తర్వాత కంట్రోల్ O అండ్ ఎంటర్ కంట్రోల్ X మళ్ళీ రన్ చేద్దాం కమాండ్. ఏది ఈ కమాండ్ బ్యాష్ అన్న పర్లేదు ఇదైనా పర్లేదు. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు చూసారు కదా 2 ఈజ్ ఈవెన్, 4 ఈజ్ ఈవెన్, 6 ఈజ్ ఈవెన్ అని ఇలా అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. బట్ నాకేంటి అంటే ఈవెన్ వచ్చింది కదా, ఆడ్ కూడా కావాలి. నాకు ఈవెన్ వచ్చింది, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడ్ నెంబర్స్ కూడా డిస్ప్లే అవ్వాలి. అప్పుడు ఏం చేయాలంటే ఏదైతే ఉందో ఇదే కమాండ్ బట్ ఇక్కడికి వచ్చేసరికి నాట్ ఈక్వల్ అని ఇచ్చి ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసి ఎల్స్ అని ఇచ్చి ఇక్కడ సేమ్ ఎకో ఇచ్చి $i where it was $i is అందుకే జాయిన్ ముందుగా చెప్పమండి, మధ్యలో డిస్టర్బ్ చేస్తారు. ఈవెన్ ఇక్కడికి వచ్చి డిడి అవుట్ ఇలాగా చేంజెస్ చేస్తే ఏదైతే ఉందో నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చి అంటే 0 కాంది ఏదైనా సరే ఆడ్ అవ్వాలి, ఆడ్ కాంది ఏదైనా సరే ఈవెన్ అవ్వాలి. ఇలా ఇచ్చి కంట్రోల్ O అని మెన్షన్ చేసి సేవ్ ఎంతవరకు 1 to 20 రావాలి, డూ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇదంతా కూడా. దెన్ ఎకో ఇఫ్ I ఈజ్ ఆడ్, ఓకే డన్. కంట్రోల్ X. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ క్లియర్ సేమ్ కమాండ్ రన్ చేద్దాం. ఈసారి బ్యాష్ దాంతో రన్ చేద్దాం. ఇందాక డాట్ దీంతో రన్ చేసాం కదా, ఇప్పుడు బ్యాష్తో రన్ చేద్దాం. చూసారా ఇప్పుడు 1 ఈజ్ ఆడ్, 2 ఈజ్ ఈవెన్, 3 ఈజ్ ఆడ్ ఎలా వచ్చిందో ఇలాగా డిస్ప్లే అవ్వాలండి. అర్థమైంది కదా? ఇలాగా మనం ఏదైతే ఉందో ఇది చెక్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ ఫైల్ ఏదైతే ఉంది ఏది LL అని క్లిక్ చేస్తే క్లియర్ LL అని క్లిక్ చేసాం కదా, క్లిక్ చేసినప్పుడు ఈ ఫైల్ చేంజ్ అయింది. ఏది ఇక్కడ మనకి క్యాట్ ఇక్కడ ఇస్తే ఇలాగా ఈ ఫైల్ కదా మనం చేంజ్ చేయాలి. బట్ ఇదే ఫైల్ ఇక్కడ కూడా మోడిఫికేషన్స్ రావాలి. ఏది ఇక్కడ ఓన్లీ ఈవెన్ మాత్రమే ఉంది, కానీ మన లోకల్ కోడ్లో కూడా చేంజ్ అవ్వాలి ఆటోమేటిక్గా. ఎలా? అప్పుడు ఏంటి అంటే గిట్ స్టేటస్ చూసారు కదా, ఇక్కడ గిట్ కమాండ్ ఇక్కడ కూడా ఏంటి అంటే గిట్ యాడ్ డాట్ స్పేస్ యాడ్ డాట్ స్పేస్ యాంపర్సెంట్ దీన్ని యాంపర్సెంట్ అంటామండి. గిట్ కమిట్ -m కాలన్ ఇన్వర్టెడ్ కోడ్స్. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏమిద్దాం, చెక్ సపోజ్ చెక్ నమ్ అప్డేట్, జస్ట్ మామూలు మీ రెఫరెన్స్ కోసం అప్డేట్ అని ఇచ్చి చెక్ నమ్ అప్డేటెడ్. ఓకే ఏంటి అంటే కమిట్ చేయడానికి మనకి ఇక్కడ మెయిల్ అడుగుతుంది. క్లియర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో మీరు మెయిల్ అయ్యాడు అంటే ఆ సర్వర్కి మెయిల్ అయ్యాడు అంటే ఎక్కడ పుష్ అవ్వాలని ఇచ్చిన తర్వాత యూజర్ మెయిల్ ఉంటుంది. యూజర్ మెయిల్ అంటే నాకి అండ్ నా గిటప్ రిపో యూజర్ మెయిల్ అడుగుతుంది. బట్ ఇది వచ్చేసరికి ఇది అనుకుంటాను, మేబీ కరెక్ట్ ఇదే. ఇక్కడికి వచ్చేసరికి యూజర్ మెయిల్ అని ఇచ్చి ఎంటర్ కొట్టిన తర్వాత సేమ్ మళ్ళీ కూడా యూజర్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కాపీ పేస్ట్. యూజర్ నేమ్ వచ్చేసరికి అండి ఏదైతే మీ ఈ రిపో ఉంటుందో ఈ రిపో అంటే ఇది మొత్తం ఇక్కడికి వచ్చేసరికి యువ ప్రొఫైల్ నేను కొట్టాను, కాపీ అవ్వకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకోండి అలా కాపీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు క్లియర్
గిట్ యాడ్ డాట్ ఏదైతే మనం ఇచ్చామో చెక్ సమ్ హ్యాస్ బిన్ అప్డేటెడ్ అంటే ఇక్కడ 1 ఫైల్ హ్యాస్ బిన్ చేంజ్డ్ 3 ఇన్సర్షన్స్ 1 డిలీషన్. ఇప్పుడు ఉంది కదా ఇదంతా కూడా ఇది ఏదైతే ఉందో ఇప్పుడంతా కమిట్ చేసాం. ఇప్పుడు ఇందా నేను చెప్పాను కదా ఏమైతే కమిట్ చేసామో గిట్లో -1 లైన్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కమిట్స్ కనిపిస్తాయి. ఎన్ని కమిట్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తే ఫస్ట్ కమిట్ వచ్చేసరికి ఫైల్స్ హ్యాస్ బిన్ అప్డేటెడ్, సెకండ్ వచ్చేసరికి స్క్రిప్ట్ హ్యాస్ బిన్ చేంజ్డ్, థర్డ్ వచ్చేసరికి ఏదైతే ఉందో ఈవెన్ నెంబర్ ఫైల్ అప్డేటెడ్. ఇక్కడ ఇప్పుడు మాస్టర్ అంటే ఏదైతే ఫస్ట్ కమిట్ ఉందో దాని హెడ్ కమిట్ మాస్టర్ కమిట్ ఇప్పుడు ఇది ఇచ్చాం. దీనికి వచ్చేసరికి ఏదైతే ఉందో ఇప్పుడు దీన్ని గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అని ఇద్దాం. ఇస్తే అందులోకి ఇందులోకి ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇక్కడ చూసుంటే రిపాజిటరీలో ఇక్కడ చేంజెస్ అవుతాయి. చూసారు కదా ఇక్కడికి 1 minute ago అని చెప్పేసి కొత్త ఫైల్ హ్యాస్ బిన్ అప్డేటెడ్ ఏది మనం ఇచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఆ ఫైల్స్ అన్నీ ఇక్కడికి వచ్చాయి. ఇక్కడికి వచ్చిన ఫైలు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఏది ఇక్కడ మనకి ఇక్కడ కావాలి అంటే ఇక్కడ ఏమీ లేవు, అది ఓన్లీ ఈవెన్ ఉంది ఆర్ కూడా కావాలి. దానికి మనం ఏం చేయాలంటే జస్ట్ సింపుల్ దాని వాసులో గిట్ పుల్ అని ఇస్తే సరిపోతుంది. ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్ అంటే ఆ రిపోజిటరీకి సంబంధించిన గిట్ పుల్ అని కొడితే ఆటోమేటిక్గా ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి రావాలి కదా, ఎందుకు రాలేదు? 1 file has been succeeded. Enumerating 4 done. ఓకే ఇది గిట్ పుల్ ఎన్కౌంటింగ్ ఆబ్జెక్ట్స్ డేటా origin. If you wish to set tracking information for this branch, you can switch. Okay. ఇప్పుడు వర్క్ అవ్వాలి కదా, ఇక్కడ ఇది వర్క్ అవ్వట్లేదు. రిమోట్ బ్రాంచా ఎందుకు తీసుకోవట్లేదు? బట్ ఇట్స్ ఓకే. ఓకే ఇక్కడికి ఫుల్ అయింది. యాక్చువల్లీ ఆరిజిన్ అవసరం లేదు బట్ తీసుకోలేదు ఎందుకో. ఇట్స్ ఓకే. ఇప్పుడు చూసారు కదా మన లోకల్ కోడ్ కూడా చేంజ్ అయిపోయింది. ఏదైతే లోకల్ కోడ్ ఉందో ఆ లోకల్ కోడ్ కూడా మనకి ఏదైతే రిపోలో అంటే మనం ఏం చేసాం ఇప్పుడు దాకానా ఇప్పుడు చూసుంటే ఇవాళ మనం చూస్తుంటే ఏమేమి చేసామండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి గిట్ ఇన్స్టాలేషన్ చేసాం, గిట్ ఇన్స్టాల్ అండ్ యాడ్ గిట్ హబ్ అకౌంట్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం చేసాం, లోకల్ రెపోలో ఉన్న కోడ్ అంటే లోకల్లో ఉన్న కోడ్ పుష్ టు గిట్హబ్ అకౌంట్. అక్కడి నుంచి ఏంటి అంటే అండ్ పుల్ ద కోడ్ అంటే ఐ మీన్ అక్కడి నుంచి మనం పుల్ చేసుకున్న కోడ్ ఎక్కడికి, లైనక్స్ మెషిన్కి. నెక్స్ట్ థర్డ్ ఏంటి, రన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూటబుల్ కమాండ్స్ ఏదైతే ఉన్నాయో కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసాం. ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ రన్ చేసాం. స్క్రిప్ట్ executed the script which we created of chicknum. ఇది ఈ మన నెంబర్స్ అవి బట్ అండ్ ఏంటి అంటే పర్మిషన్స్ ఇచ్చాం. ఏది గివెన్ యూజర్ chmod పర్మిషన్స్.
ఓకేనా 4. నెక్స్ట్ పర్మిషన్స్ అని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకేం చేసామండి? ఎనీవన్ హ్యావ్ ఎన్ ఐడియా? ఇప్పుడు దాకా మనం రన్ చేసినవన్నీ కూడా మనం ఇప్పుడు దాకా ఏమేమి చేసాం? సిహెచ్ మోడ్ పర్మిషన్స్ చేసినది ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? టిల్ నౌ ఇప్పుడు దాకా మనం ఏ క్లాస్ అంతా ఏం చేసాం ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? సరే, ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే ఒక వేరియబుల్స్ని డిక్లేర్ చేద్దాం. డిక్లేరింగ్ వేరియబుల్స్ ఎలా ఉంటుంది అంటే, సపోజ్ ఇప్పుడు ఎలాగంటే CL క్లియర్ AWS EC2 describe -VPCS ఇలా కన్నా మీకు ఇంకోటి చెప్తాను చూడండి. ఇంటర్వ్యూలో రీసెంట్గానే ఇంకొక ఇంటర్వ్యూ పాయింట్ క్వశ్చన్ అడిగారు. ఏంటి అంటే పోకేమాన్ ఉంది కదా, Pokemon.API అంటే ఏపీఐ ఏదైతే ఉందో ఇందులో అడిగారన్నమాట. పోకేమాన్ ఏపీఐలో నాకు 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఏది సపోజ్ ఇక్కడ 1000 లైన్స్ ఉంది. సపోజ్ 1000 లైన్స్లో నాకు పోకేమాన్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి అంటే ఇక్కడ కాపీ చేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి సపోజ్ CURL కర్ల్ అనేసి ఇలా ఉంది కదా, ఫోటో అంటే ఎన్ని ఉన్నాయి దీంట్లో? పోకేమాన్ అనే వర్డ్ 1302 చూసారు కదా ఇక్కడ. కానీ నాకు అవన్నీ కూడా సింగిల్ లిస్ట్లో కావాలి, ఇలాగా చెత్త కాకుండా. దానికి మనం ఏం చేస్తామంటే పైప్ సింబల్ JQ ఈజ్ నథింగ్ బట్ ఏ JSON ఫ్రేజ్. ఈ JSON ఫ్రేజ్ క్లిక్ చేస్తే ఇలా వస్తాయండి ఏదైతే ఉన్నాయో. బట్ నాకేంటి అంటే ఓన్లీ ఆ పోకేమాన్ సంబంధించిన ఓన్లీ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ తాలూకు లిస్టే కావాలి, మిగతా చెదారం ఇవేమీ అవసరం లేదు. దానికి మనం ఇంకోటి ఏం చేయాలంటే బ్రాకెట్స్ ఏదైతే ఉందో .results రిజల్ట్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే దానిపైన చూద్దాం ఎలా బిహేవ్ చేద్దో చూద్దాం. కొడితే దీనిపైన వచ్చేసరికి అండి ఇలాగ టోటల్ ఇలాగ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నాకు అవసరం లేదు, ఓన్లీ ఆ రిజల్ట్స్ మాత్రమే నాకు కనిపించాలి. దానికి మనం ఏం చేయాలి అంటే -SL అని క్లిక్ చేస్తే ఇప్పుడు చూసుంటే ఇక్కడ ఇవి మాత్రమే డిస్ప్లే, పైన చూసుంటే ఇది అంటే ఇది టోటల్తో సహా డిస్ప్లే అయింది. నేను ఇచ్చిన కమాండ్ తర్వాత డిస్ప్లే అవ్వాలి. బట్ ఇంకోటి ఏంటి అంటే నాకు అవి కూడా వద్దు, ఓన్లీ నేమ్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి. నాకు నేమ్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి. ఎలాగా? .name అని ఇచ్చారనుకో, .name ఓకే రిజల్ట్స్ అని ఇచ్చిన తర్వాత బ్రాకెట్స్ అంటే లిస్ట్, అంటే ఇక్కడ ఈ లిస్ట్లో బ్రాకెట్స్ మెన్షన్ చేయాలి. అంటే ఏంటి? ఇక్కడ లిస్ట్ ఉంది చూసారా, ఈ లిస్ట్లో ఈ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి. NAME కొడితే అవి మాత్రమే డిస్ప్లే అయ్యాయి చూసారా. ఇప్పుడు వీటిల్లో కూడా ఏది నాకు ఈ చివరిలో కోడ్స్ ఉన్నాయి చూసారా, ఆ కోడ్స్ ఏమి నాకు వర్క్ అవ్వకూడదు. చూసారా, ఇంతసేపు అయిన తర్వాత మనం 1 more person జాయిన్ అయ్యారు. లేట్గా జాయిన్ అయితే ఇదే పరిస్థితి, అర్థం కావాలి. సరే, ఇలా ఇచ్చింది కదా. ఇప్పుడు ఏంటి అంటే నాకు ఇదంతా కూడా రన్ అవ్వాలి. ఎలాగా? ఇప్పుడు ఇలా ఉంది కదా, నాకు ఇలా కాదు, నాకు రన్ అవ్వాల్సింది ఎలాగంటే ఫర్ అంటే ఏంటి? నేను ఒక లూప్ రన్ చేయాలి. ఆ రన్ చేసిన లూప్ ఏదైతే ఉందో అదంతా కూడా సింగిల్ డిస్ప్లేలో నాకు కావాలి. అంటే మీకు ఎలా అంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఏదైతే ఇక్కడ రాసిన పోకేమాన్ అని, ఫర్ పోకేమాన్, ఓకే పోకేమాన్ తర్వాత ఇచ్చిన తర్వాత డాలర్ ఓకే. ఇక్కడ అంటే మనం ఏదైతే ఇది అంతా మెన్షన్ చేసామో ఇదంతా మెన్షన్ చేసి ఆర్ ఓకే సారీ ఇందులో ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే లిమిట్ ఉందో ఇది కాదు లిమిట్, ఇక్కడ లిమిట్ వచ్చేసరికి చూసారు కదా, ఈ లిమిట్ ఇలా కాపీ చేసుకోండి. ఇచ్చిన తర్వాత
చేయమని చెప్పాం. ఏది దానికి సంబంధించింది అంటే ఏం చేయమని అనుకున్నాం, డూ అంటే అది చెయ్యాలని చెప్పి ఎలా అంటే లూపు రన్ చేయాలి. అంటే ఎలా అంటే ఎకో మేబీ ఎకో డాలర్ ఐ మీన్ డాలర్ ఇది ఇన్వర్టెడ్ కామా ఇచ్చిన తర్వాత ఏది ద పోకేమాన్ is or the Pokemon name is colon ఛార్జింగ్ లేదు. ఐమ్ సారీ గైస్, చూడలేదు. ద పోకేమాన్ నేమ్ ఈస్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ డాలర్ పోకేమాన్ అంటే ఏదైతే ఉందో ఇక్కడ ఏదో చాలు ఇచ్చి చివరిలో డన్. ఇప్పుడు చూశారు కదా, ఏదైతే ఇక్కడ మనం రాసామో అంటే ఏంటి, ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇది దాని నేమ్ పోకేమాన్ ఈజ్ అని చెప్పి ఆల్రెడీ మనకి ఇక్కడ పైన చూస్తుంటే ఐ మీన్ 20 అని ఇచ్చిన. ఐ మీన్ 20 కాదండి, ఇది నియర్లీ ఎంత పోకేమాన్ వచ్చేసరికి ఎంత ఉందో 1302 ఎంత ఉందా అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. అంటే ఏంటి, పోకేమాన్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ ఇచ్చాము చూసారా, పోకేమాన్ లిమిట్ 10,000 అని. యాక్చువల్గా అక్కడ అని కాకుండా మనం కొన్ని ఇద్దాం, మనకి ఎన్ని కావాలని ఇద్దాం. ఎన్ని ఉన్నాయి కదా, సపోజ్ 10 మెన్షన్ చేద్దాం, ఎక్కువ కాదు. డన్, 10 మాత్రమే వస్తాయి. అంటే ఏంటి, నేను ఇందాక ఇచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో, స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇదే ఉంది కదండి. స్క్రిప్ట్ అంటే ఇదంటే మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్లో ఎలా వచ్చింది అంటే, నాకు పోకేమాన్ ఏపీఐ ఉంది. పోకేమాన్ నా దగ్గర పోకేమాన్ ఏపీఐలో పోకేమాన్ ఏపీఐ ఏదైతే ఉందో ఆ పోకేమాన్ ఏపీఐలో నాకు మొత్తం డిస్ప్లే కావాలి. ఎలాగా, పోకేమాన్ వర్డ్ ఏదైతే ఉందో ఆ పోకేమాన్ వర్డ్ మొత్తం డిస్ప్లే అవ్వాలి. దానికి మనం ఏం చేసామంటే జస్ట్ ఏదైతే ఉందో కర్ల్ అని తీసుకొని ఆ పోకేమాన్ తీసుకున్నాం, కానీ జేక్యూ అని ఇచ్చాం. జేక్యూ ఎందుకు ఇచ్చాం అంటే జేసన్ ఫ్రేజ్. దాని తర్వాత మనకి రిజల్ట్స్ ఇచ్చాం. అంటే రిజల్ట్స్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రిజల్ట్స్లో మెన్షన్ చేసాం. రిజల్ట్స్లో మెన్షన్ చేసి దాని తర్వాత ఆ రిజల్ట్స్లో నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అన్నీ కూడా మనం తీసుకున్నాం. ఇప్పుడు చూసుంటే ఏదైతే ఇది ఉందో ఇక్కడ మనం ఇదంతా కాపీ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం. sh డాట్ ఇది కాదు, పోకేమాన్ డాట్ sh. ఇక్కడ అండర్లో డిలీట్ అయిందా, ఓకే, ఇక్కడ కాదు, ఇక్కడ ఇచ్చి ఫైల్ డాట్ sh ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే ఇచ్చామో ఇది ఇంకా మోడిఫై అంటే కరెక్ట్గా ఇవ్వలేదని ఇక్కడికి వచ్చేసరికి మనం డూ ఎకో డన్. ఇది ఇలా ఉంది కదండి. మనం ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూస్తే
వేరియబుల్స్ని బాగా చూడండి, వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. ఇందాక డిక్లేరింగ్ వేరియబుల్స్ అని చెప్పాను కదా, కంట్రోల్ ఎస్ అని క్లిక్ చేసిన ఇక్కడికి వచ్చేస్తాం. అంటే కరెక్ట్గా ఇచ్చావా లేదా అని మనకు ఓకే. బట్ వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏది ఇక్కడ మనకి అంటే ఐ మీన్ షెబాంగ్ అంటాం దీన్ని, ఐ మీన్ షెబాంగ్ స్లాష్ ఎక్స్క్లమేటరీ మార్క్ బిన్ ఫార్వర్డ్ స్లాష్ బ్యాష్ బిఎస్హెచ్ బ్యాష్. ఇక్కడికి వచ్చేసరికి మనం ఎలా ఇస్తామంటే నార్మల్గా ఏంటి అంటే ఇప్పుడు వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే ఏ అంటే మీకు ఎలా డిక్లేర్ చేస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఐ మీన్ నెక్స్ట్ బి ఈక్వల్ టు 10 సి ఈక్వల్ టు నార్మల్గా ఏంటి అంటే ఏది అంటే నార్మల్గా చెప్తున్నాను డాలర్ బ్రాకెట్స్ ఏ ప్లస్ బి అనేలా ఇచ్చుకోవచ్చు. అంటే నార్మల్గా చెప్తాను సంథింగ్ ఇలా సి ఈక్వల్. కానీ క్వశ్చన్ ఏంటి అంటే ఇవి అంటే వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయొచ్చు, అలా కాకుండా ఇక్కడ నుంచి కూడా డిక్లేర్ చేయొచ్చు. మీకు ఇంకా వేరియబుల్స్ని డిక్లేర్ ఎలా అంటే ఎకో డాలర్ ఏ ఐ మీన్ డాలర్ ఏ అని కూడా డిక్లేర్ చేయొచ్చు. అంటే ఏ మనం ఎంతైతే ఇచ్చాం అక్కడ నెక్స్ట్ ఎకో డాలర్ ఏ ఉంది కదా, దీంట్లోనే ఇక్కడ ఏ ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చు. ఐ మీన్ క్యాపిటల్ ఏది, నేను స్మాల్ ఏ ఇచ్చాను అవ్వాలి కదా. సింటాక్స్ ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్ ఎందుకు వచ్చింది, అవ్వాలి కదా. ఓకే, దీనికి కూడా డాలర్ ఏ అంటే డాలర్ ఏ వర్క్ అవ్వాలంటే ఎందుకు వర్క్ అవ్వటం లేదు. కమాండ్స్ అయితే అవే. ఓకే ఇట్స్ ఓకే. అలా కాకుండా మనం ఇక్కడ నుంచి డిక్లేర్ చేద్దామండి. అయితే ఇక్కడ నుంచి నార్మల్గా ఏంటి అంటే డిక్లరేషన్ ఎలా ఉంటుంది అంటే డిక్లేర్ అంటే వేరే అంటే అలాగే డిక్లేర్ చేయాలని లేదు, ఎలాగే డిక్లేర్ చేసినా అవుట్. ఎలా అంటే ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఆల్ అండర్ స్కోర్ క్యాపిటల్ ఓకే మాన్ అని ఇచ్చి ఈక్వల్ టు ఏదైతే ఇది ఉందో ఇక్కడదంతా కట్ పేస్ట్. ఇక్కడికి వచ్చేసరికి ఏదైతే ఇక్కడ మనం రాసామో సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఎనీవన్ హ్యావ్ ఎనీ అంటే ఇక్కడ ఎర్రర్ ఏంటి ఎవరు నాకు ఐడెంటిఫై చేయగలరా? మనము వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉండిపోయింది. గైస్ మిమ్మల్ని అడుగుతున్నాను, ఐడియా లేదు సార్. సరే ఇట్స్ ఓకే. మనం ఇక్కడ డాలర్ని డిక్లేర్ చేయాలి. అంటే ఏంటి అంటే డాలర్ ఇక్కడ ఏదైతే మనం ఇచ్చామో అంటే ఇక్కడ డైరెక్ట్ కర్ల్ ఇచ్చాం కాబట్టి ఇంత పెద్దగా ఇచ్చాం కాబట్టి అవేంటి అంటే షార్ట్ అండ్ స్వీట్ ఫామ్లో మనం ఇది రన్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఇది వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, ఏది ఆల్ పోకేమాన్ అంటే మొత్తం పోకేమాన్లో ఏదైతే ఉందో పోకేమాన్ అని మనం ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. ఈ వేరియబుల్ని దీన్ని వేరియబుల్స్ అంటాం. అంటే ఇలా డిక్లేర్ చేసి ఆ డిక్లేర్ తీసుకెళ్ళి అంటే ఆ నేమ్ ఏదైతే వేరియబుల్ అని ఇంకో దగ్గర మెన్షన్ చేస్తామో దాన్ని వేరియబుల్స్ అంటాం. ఆ వేరియబుల్ సంబంధించిన ఎంతైతే వాల్యూ ఉందో అంటే ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి ఇది డిప్లాయ్ అవ్వాలి. అంటే ఫస్ట్ వచ్చేసరికి ఇది డిప్లాయ్ అయ్యి దీని తర్వాత ఆల్ వేరియబుల్కి వచ్చే ఇది వెళ్ళాలి. ఇది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఫర్ పోకేమాన్ ఇది రన్ అవ్వాలని. ఇది రన్ అవ్వాలి అంటే డాలర్ అని మనం మెన్షన్ చేయాలి. ఇలా మెన్షన్ చేస్తేనే అది మనకి. చెప్పు సాగర్, ఏమైనా మాట్లాడతావా? సాగర్ డౌట్ ఏదో ఉన్నట్టుంది, మధ్యలో ఇంటరప్ట్ చేసావు. కూల్.
ఏదైతే ఉందో ఇలాగా వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదా, దీన్ని గిట్ స్టేటస్ సేమ్ మళ్ళీ యాజ్ సేమ్ కమాండ్ పోకీమాన్ డాట్ ఎస్ఎస్హెచ్. ఇప్పుడు గిట్ యాడ్ డాట్ కాలన్ గిట్ కమిట్ -m. అందుకే కమిట్స్ కరెక్ట్ ఇచ్చినప్పుడు కమిట్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పోకెమాన్ అప్డేటెడ్, నెక్స్ట్ కాలన్ గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ ఇచ్చారనుకో, 1 ఫైల్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అంటే పోకెమాన్ ఏదైతే చేంజ్ అయిందో 5 ఇన్సర్షన్స్ అంటే మనం 5 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం కదా, అది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి ఇందులోకి వెళ్ళారనుకో మన ఫైల్ కోడ్ ఉంది కదా, ఏదైతే ఉందో పోకెమాన్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ నౌ. ఓకే కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత గిట్ పుల్ అనుకుంటాను. చూసారా, ఇక్కడ వర్క్ అవ్వలేదు, ఇక్కడ వర్క్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి ఎల్ఎల్ అని క్లిక్ చేస్తే పోకీమాన్ డాట్ ఎస్ఎస్హెచ్ ఉందా. ఇప్పుడు సేమ్. సాగర్ డౌట్ ఉంటే చెప్పు సాగర్, మధ్యలో ఇంటరప్ట్ చేస్తాం. పోతే నా మాట చెప్పిన మాట ఇందా. బ్యాష్ డాట్ ఏదైతే ఇక్కడ ఇచ్చామో దాన్ని రన్ చేద్దాం. ఏది పోకెమాన్ రన్. చూసారు కదా, రన్ అయింది. ఏదైతే ఆ స్క్రిప్ట్ మనం రాసామో దాన్ని నేమ్ ఆఫ్ పోకెమాన్. ఇక్కడ మనకి పుష్ చేసిన ఏదైతే స్క్రిప్ట్ ఇక్కడ రాసామో ఇక్కడ 10 ఇచ్చాం దా. ఇక్కడ మనకు కావాలంటే సేమ్ స్క్రిప్ట్ మళ్ళీ దాన్ని రన్ చేసి ఏది ఇక్కడ సేమ్ స్క్రిప్ట్లో నానో అని ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మనం రాసింది ఏదైతే ఉందో ఇక్కడ 10 కూడా కాదు, 15 ఇద్దాం. ఏదైతే కంట్రోల్ ఓ ఎంటర్ కంట్రోల్ ఎక్స్ సేమ్ బ్యాష్ డాట్ పోకెమాన్ డిస్ప్లే అయింది కదండి. చూసారు కదా, ఇలాగా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసి ఆ వేరియబుల్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చూడవచ్చు. టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్? ఇక్కడికి వచ్చేసరికి మనం ఇంకొక స్క్రిప్ట్ రన్ చేద్దాం. ఏది సేమ్ ఇలాంటిదే, కాకపోతే బీపీసీ రన్ చేద్దాం. ఏది లిస్ట్ దాంట్లో బీపీసీ ఇక్కడికి వచ్చేసరికి ఏదైతే ఉందో ఇక్కడ క్యాపిటల్ లెటర్ REGION ఈక్వల్ టు ఈక్వల్ ఇక్కడ AP -South -1 రీజియన్కి వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ ఇందాక AWS EC2 అన్నాం కదా, అదే తీసుకుంటాం. ఇక్కడ కూడా AWS EC2 డిస్క్రైబ్ స్పెల్లింగ్ ఓకే BPCS -region నెక్స్ట్ డాలర్ క్యాపిటల్ లెటర్ రీజియన్ ఇచ్చి ఇక్కడ పైప్ సింబల్ ఇవ్వాలి. అంటే ఈ పైప్ ఇచ్చిన తర్వాత JQ నెక్స్ట్ JQ తర్వాత మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే VPCకి సంబంధించిన అంటే VPCS అంటే దాని తాలూకు ఇన్ఫర్మేషన్ అంతనా. నెక్స్ట్ దాని తర్వాత .VPCID ఇచ్చాం కదా. ఇప్పుడు సేవ్. ఈ సేవ్ అయిన తర్వాత ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ సేమ్ దాంట్లో పుష్ చేద్దాం. ఏది గిట్ స్టేటస్ గిట్ యాడ్ డాట్ కాలన్ గిట్ కమిట్ -m. 5 minutes అండి. 5 minutes సెషన్ క్లోజ్ అయిపోతాయి. మీకు డౌట్స్ కూడా టైం ఇస్తాను నేను మళ్ళీ. ఏది VPC కదా, VPC లిస్ట్ అని ఇచ్చి కాలన్ గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ ఇట్స్
ఏది ఇక్కడ పుష్ అయిపోద్ది, అంటే రిమోట్లోకి ఇక్కడికి వచ్చేసరికి ఏదైతే మనం ఇచ్చామో ఓకే ఇప్పుడు పుష్ అవుతుంది. కోడ్ పుష్ అయిపోయింది చూసారు ఇక్కడ లిస్ట్. సేమ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా గిట్ పుల్ అని ఇస్తే మొత్తం ఇప్పుడు ఆ VPC ఏదైతే ఉందో ఆ VPC రన్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏదైతే ఉందో క్లియర్ LL ఏదైతే ఉందో లిస్ట్ డాట్ VPC ఉంది కదా VPC. ఇప్పుడు దాన్ని ఏంటి అంటే మనం రన్ చేద్దాం. ఎలాగా బ్యాష్ డాట్ ఎల్ ట్యాబ్ కంపైల్ ఎర్రర్. ఈ ఎర్రర్ ఏంటో నేను ఇక్కడ ఎర్రర్ ఏంటో ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? మళ్ళీ అడుగుతున్నానండి. ఎనీవన్? చిన్న చిన్న ఎర్రర్సే, చాలా మైనర్ ఎర్రర్స్ అవి. ఇలా చూసి అలా చెప్పేయచ్చు మీరు. రీజన్ లో ఆర్ స్మాల్ నో, ఇట్స్ రాంగ్. Guys, anyone? సరే ఇట్స్ ఓకే, టైం తీసుకుంటే మళ్ళీ ఎక్కువ డిలే అయిపోతుంది కదా. ఏంటి ఆ ఎర్రర్ అంటే ఇక్కడ డాట్ VPC ఐడి ఉంది కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా డాట్ మెన్షన్ చేయాలి మీరు. అన్బౌండ్ కీయా? ఓకే ఇది కాదు, ఇది పనిచేయదు కదా, మర్చిపోయాను. ఇక్కడ ఇలా మెన్షన్ చేయాలి. ఇక్కడ డాట్ అని మెన్షన్ చేసి డాటే కదా, Ctrl+O ఎంటర్ Ctrl+X. ఇప్పుడు రన్ చేయాలి, రన్ అవుతుంది. ఏంటి ఇప్పుడు వచ్చిన ఎర్రర్ ఏంటి? ఇందాకేంటి కంపైల్ ఎర్రర్ అంటే సింటాక్స్ ఎర్రర్ ఒకటి, డాట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏంటి కాన్ఫిగరేషన్ ఫైల్స్ లేవు. అంటే మీరు చూసే ఉంటారు లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్లో టెరాఫామ్లో కూడా మన ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్కి సంబంధించినవి కాన్ఫిగర్ అని ఇచ్చాం, డీటెయిల్స్ అన్నీ. సేమ్ ఇక్కడ కూడా ఇవ్వాలి, AWS కాన్ఫిగర్. అంటే దీంట్లో ఈ సర్వర్లో ఏం లేవు కదా, కొడితే మనకి యాక్సెస్కి సీక్రెట్కి అడుగుతుంది. ఆ యాక్సెస్కి సీక్రెట్కి ఏవైతే ఉన్నాయో ఇక్కడ IAM యూజర్కి వచ్చి యూజర్లో సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఇక్కడికి వచ్చి వేర్ ఇట్ వాజ్ ఓకే ఎక్కువ ఉన్నాయి, ఒకటి పీకేద్దాం. డీయాక్టివేట్, డిలీట్, క్రియేట్ యాక్సెస్కి క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏదైతే ఉందో ఆ యాక్సెస్కి ఇవ్వాలి. నెక్స్ట్ సీక్రెట్ యాక్సెస్కి కూడా అడుగుతుంది. ఆ సీక్రెట్ యాక్సెస్కి కూడా ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత డిఫాల్ట్ రీజియన్ నేమ్, డిఫాల్ట్గా ఏదైతే ఉందో ఆ రీజియన్ నేమ్ నాకు కావాలి అంటే మనకి వచ్చరికి డిఫాల్ట్ రీజియన్ వచ్చరికి US ఈస్ట్ ఉంది కదా, US-EST. మనకి ఏంటి అంటే మన ఐడెంటిఫికేషన్ కోసం AP South -1 అని ఇద్దాం. నెక్స్ట్ డిఫాల్ట్ అవుట్పుట్ ఫార్మాట్ JSON అని ఇచ్చి ఇప్పుడు సేమ్ కమాండ్ రన్ చేద్దాం. ఏది bash list.vpc. Cannot iterate over null. Something. Okay. ఏంటిది? అన్ని కరెక్ట్ ఇచ్చాం. డిస్క్రైబ్ VPC -region. ఓకే VPC ID దగ్గర స్మాల్ ఇద్దాం ఆర్ క్యాపిటల్ ఇద్దాం.
క్యాపిటల్ విపిసిఎస్ లిస్ట్, ఆ లిస్ట్లో ఏమైతే ఉన్నాయో దాంట్లో విపిసి ఐడి ఇస్తాం. ఓకే, ట్రై చూద్దాం ఏమని వస్తుందో. కంట్రోల్ ఎక్స్. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ ఒకటే విపిసి ఉంది. ఎందులో? ఏపీ సౌత్ 1లో. ఏదేది ఇక్కడ చూస్తే నేను విపిసి ఒకటి క్రియేట్ చేశాను. అంటే అదేంటి అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి విపిసి ఐడి ఉంది కదా, ఇది సబ్నెట్స్ అండి. ఇవి ఏంటి అంటే విపిసి ఎన్ని అయితే ఉంటాయో అన్ని విపిసిస్. అంటే ఇక్కడికి వచ్చేసరికి నేను ఒకటే విపిసి క్రియేట్ చేశాను. చూసే ఉంటారు స్క్రీన్ మీద. కావాలంటే సపోజ్ ఇంకొక విపిసి క్రియేట్ చేద్దాం మీకు లైవ్లో. జస్ట్ ఆర్ ప్రాజెక్ట్ 1 పబ్లిక్ సబ్నెట్స్ 1 0 ప్రైవేట్ నన్ను జస్ట్ సేవ్ చేయించాలి. నాకు ఏమవుతుంది మీకు ఐడెంటిఫికేషన్ కోసం. ఇక్కడికి వచ్చేసరికి B6 BFO వ్యూ విపిసి. ఇక్కడికి వచ్చారు కదా, ఇది ఇక్కడికి వచ్చి క్లియర్ స్క్రీను మళ్ళీ రన్ చేయండి. ఇప్పుడు కనిపించాయా 2 విపిసిస్. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎన్ని విపిసిస్ మనం క్రియేట్ చేస్తామో ఆ విపిసి లిస్ట్ తెలుసుకోవడానికి ఇలాగా వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఆ వేరియబుల్స్ని మనం రన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ దీంట్లోనే అవి నాకు ఇలా వద్దు అంటే ఏంటి, నేను ఇందా మీరు చూసుంటారు ఇక్కడ జేకీ ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి అలా కాకుండా నాకు ఇక్కడ హైఫెన్ కంట్రోల్ ఎగ్జిట్ నో లిస్ట్ హైఫెన్ స్పేస్ హైఫెన్ హైఫెన్ స్మాల్ క్యాపిటల్ ఎల్ ఇక్కడ ఇచ్చి చివర్లో ఏదైతే అన్న చివర్లో హైఫెన్ ఆర్ అని ఇచ్చారనుకో, మనకి ఏదైతే ఉందో కంట్రోల్ ఎస్ కంట్రోల్ ఎక్స్ సేమ్ కమాండ్ రన్ చేశారనుకో, ఏదో మిస్ అయింది పారామీటర్స్ హైఫెన్ ఎస్ఎల్. ఓకే, అది అనవసరం ఇచ్చినట్టు. దానికి సంబంధించిన అన్నోన్ ట్రిగ్గర్ అంట. ఇప్పుడు చూశారు కదా, అంటే ఏంటి ఈ రెండు కాకుండా ఉండడానికి దీన్ని నేను ఇక్కడ ఇచ్చానమాట. ఏదైతే ఉందో ఇక్కడ విపిసి ఇలా మార్చాం. బట్ సేమ్ అదే దాంట్లో కూడా ఇందాన్ని చూసే ఉంటారు. ఏది ఇక్కడ మనం పోకేమాన్లో ఇచ్చాం కదా, ఎకో ద నేమ్ ఈజ్ పోకేమాన్. ఇలా కావాలన్నా సరే ద విపిసి నేమ్ ఈజ్ అని చెప్పేది. ఇది ఇవాళ సెషన్ అండి. మనకు ఒకటి ఓవర్వ్యూ చూసుకుంది. ఏంటి అంటే ఇవాళ మనము గిట్ ఇన్స్టలేషన్ చేసాము. నెక్స్ట్ దాన్ని ఏంటి అంటే గిట్హబ్ అకౌంట్ ఒకటి యాడ్ చేసాం. ఆ యాడ్ చేసింది ప్రైవేట్ రిపో. ఏది ప్రైవేట్ రిపో. ఓకేనా. నెక్స్ట్ లోకల్ రిపోలో ఉన్న కోడ్ ఏదైతే ఉందో అదంతా రాసాము. గిట్హబ్ అకౌంట్ పుష్ చేసి దాన్ని లైనక్స్ మెషిన్కి పుల్ చేసి కమాండ్స్ రన్ చేసాం. ఎలాగా ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో లోకల్ రిపో రాసిన స్క్రిప్ట్ తీసుకెళ్ళి దాన్ని డైరెక్ట్గా ఏది లైనక్స్ మెషిన్లో మనం పుల్ చేసి అక్కడ మనము రన్ చేసాం. కొన్ని పర్మిషన్స్ ఫైల్ పర్మిషన్స్లో ఆ ఫైల్ పర్మిషన్స్ ఎలా ఇచ్చామంటే chmod 777 పర్టికులర్ ఫైల్కి పర్మిషన్స్ ఇచ్చాం. నెక్స్ట్ దాని తర్వాత డిక్లేర్ వేరియబుల్స్ ఇచ్చాం. ఏది పోకేమాన్ డిక్లేరింగ్ వేరియబుల్ ఒకటి, విపిసి వేరియబుల్ ఒకటి. అవి డిక్లేరింగ్ మనం చేసి దాన్ని రన్ చేసాం. ఇది వాళ్ళ సెషన్ అండి. ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఐఎమ్ గివింగ్ 5 minutes టైమ్ టు ఆల్ ఆర్ ఎల్స్ సెషన్ క్లోజ్ చేద్దాం. వైండ్ అప్. టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్? డిక్లేరింగ్ వేరియబుల్స్లో ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ డిక్లేర్ చేద్దాం. ఓకే, ఎవరికైనా ఏమైనా ఏ టైప్ ఆఫ్ డౌట్ ఉందా? మళ్ళీ అడుగుతున్నా, ఎలాంటి డౌట్ అయినా అడగచ్చు మీరు డిక్లేరింగ్ వేరియబుల్స్ వరకు కూడా. ఎందుకంటే అదే నేను చెప్పాను కాబట్టి రేపు ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ డిఫరెంట్ చూద్దామని కూడా. Okay, done. Thanks for the joining sessions. Thank you guys. Have a nice day.